శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మ్యామ్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. వేద విద్య పవిత్రమైనది. వేద విద్య అందరికీ కూడా అందుబాటులో లేదు. అందుకని ఆ విద్యని సంపూర్ణ మహాభారత రూపం లోపల మనం అందుకున్నాం. దీన్ని జయకావ్యం అంటారని తెలుసుకున్నాం. ఈ కథని ఎప్పట్లాగే నైమిషారణ్యంలో సూత మహాముని రాగానే శౌనకాది మునులందరూ చేరి అన్నిటికంటే కూడా గొప్పది వేద సమానము అయినటువంటి ఈ మహాభారతాన్ని చెప్పండి, ఇందులోంచి ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు మనం తెలుసుకున్నాం కదా, కాబట్టి ఈ మహాభారత రహస్యాలన్నీ మాకు తెలియజేయండి అని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఆయన వారు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ అందులో సర్పయాగం అనగానే ఎందుకు వచ్చింది సర్పయాగం, ప్రత్యేకమైనటువంటి కథ, ఉదంకుడి వృత్తాంతము ప్రత్యేకమైనటువంటి కథ, భృగు మహర్షి యొక్క వృత్తాంతము ప్రత్యేకమైనటువంటి కథ, సర్పయాగం ఆస్తికుడు వల్ల ఆగింది అనేటటువంటి ప్రత్యేకమైన కథ, ఇవన్నీ చెబుతూ చివరికి ఈ కథను అసలు ఎవరు ప్రారంభించారంటే రాసింది వేదవ్యాసుడే అయినప్పటికీ ఆయన శిష్యుడు అయినటువంటి వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నది అని చెప్పారన్నమాట. సో వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్న కథని సూత మహాముని శౌనకాది మునులకు చెబుతుంటే మనము ఈరోజు తెలుసుకుంటున్నాం. జనమేజయుడు కూడా మళ్ళీ వింటూ వింటూ ప్రశ్నలు అడుగుతాడు, రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా మళ్ళీ వైశంపాయనుడు కొన్ని ఎక్కువ కథలు చెబుతూ ఉంటాడు. ఈ విధంగా వేదవ్యాసుడు రాసినవి 8,000 10,000 శ్లోకాలు అయితే 24,000 శ్లోకాలు వైశంపాయనుడు జనమేజయుడికి బోధించినవి. అవి 1,00,000 శ్లోకాలుగా ఈరోజు మనకు అందాయి. కాబట్టి ఏంటంటే కథలు, కథ వెనక కథలు, కథ వెనుక కథలు, వెనక కథలు, మళ్ళీ కథలు, కథలు కథలు కథలు, ఇలాగా ఈ సంపూర్ణ మహాభారతం అనేది భారవంతమైనది గాను మహత్తు కలిగినటువంటిది గాను మనం తెలుసుకుంటున్నాం. ఈ మహత్తు కలిగినటువంటి భారవంతమైనటువంటి ఈ మహాభారతం ఏదైతే ఉందో దీనిని వేదంతో సమానము అని చెప్పేసి, నీతి శాస్త్రంతో సమానం అని చెప్పి, ధర్మశాస్త్రంతో సమానం అని చెప్పేసేసి, ఇక పురాణం కూడా ఇది పురాతనమైన నవీన విషయాలను తెలియజేస్తుంది కాబట్టి పురాణం అని కూడా కొంతమంది అంటారు. ఇలా ఎన్నో పేర్లతోని మనము మహాభారతాన్ని స్వీకరిస్తున్నాం. ఈ మహాభారతంలో ఈయన మొట్టమొదటిగా మనకు వ్యాస జననం ఏదైతే ఉందో వ్యాస జననము తెలుసుకున్నాం. అందరికీ కూడా జ్ఞాపకం ఉంది కదా, ఏదైతే మనము ఉపరిచర మనువు అనేదైతే ఉంటాడో ఆ ఉపరిచర మనువు అనేటటువంటి ఆయన చాలా గొప్పవాడు. చేది దేశం అనేది, నేను ఒక్క నిమిషం అందరూ కొద్దిగా జాగ్రత్తగా వినండి. నేను ఒక చిన్న బొమ్మ పంపించాను, నాకు చాలా లక్కీగా అనుకోకుండా, నేను కావాలని వెతకలేదు, ఏదో వెతుకుతుంటే ఇది దొరికింది, అదొకసారి అందరికీ పంపించాను. ఈ బొమ్మ పెద్దది చేసుకొని చూసుకోండి అండ్ ప్రింట్ తీసుకొని బాగా పెట్టుకోండి. మొత్తం దేశాల పేర్లు ఉన్నాయి. చేది దేశము, పాంచాల దేశము, కోశల దేశము, హస్తినాపురము, మగధ, విదర్భ, నిషాదరాజ్, ఎన్ని అసలు 1 2 అని కాదు, ఈ పేర్లతోటి భారతదేశం, అఖండ భారతం ఎలా ఉంది అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి ఆ బొమ్మని ఇప్పుడే పంపించాను. అందరూ చూసారా? ఎవరైనా చూసారా అసలు? చాలా అద్భుతమైనటువంటి బొమ్మ. అందరూ కూడా తప్పకుండా ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి. అయితే ఇందులో మనకు కథ ఎలా ప్రారంభమైంది? ముందుగా వ్యాస జననం. ఇప్పుడు 2 రకాలు మనకు, ఒకటేమో వ్యాసుడు జననం, ఇంకోటేమో చంద్రవంశం. వీటి వృత్తాంతాలు తెలుసుకుంటున్నాం. వీటికంటే ముందు తెలుసుకున్న వృత్తాంతాలు ఏంటి? జనమేజయుడు, శరమ వాళ్ళ యొక్క శాపాలు, ఉదంకుడి వృత్తాంతము, భృగు మహర్షి వృత్తాంతము, తర్వాత మళ్ళీ ఈయన ఆస్తికుడి వృత్తాంతము, సర్పయాగము, ఇవన్నీ కథలు మనం ముందే తెలుసుకున్నాం. అందులోపల మళ్ళీ నాగజాతి, గరుడ జాతి వాళ్ళ కథ,
సాగర మథనము, ఇలా ఎన్నో కథలు. ఇవన్నీ కూడా ఆది పర్వంలో తెలుసుకున్నాము అని చెప్పేసి రాసుకోండి. అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నటువంటి వాటి లోపల ముందుగా వ్యాసుడి యొక్క జననం. ఆయన ఎందుకు చెప్పాడు? వ్యాస జననం వేదవ్యాసుడు రాయలేదు. వ్యాస జననం వైశంపాయనుడు చెప్తున్నాడు. మా గురువు గారు ఉన్నారు కదా, ఆయన వల్లే ఈ చంద్రవంశం ఇంత బాగా వృద్ధి చెందింది, ఆయన యొక్క చరిత్ర చెబుతాను అని చెప్పేసి ప్రారంభించి, చేది దేశంకి వసువు అనేటటువంటి ఆయన ఉన్నాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. చిన్నతనంలోనే ఆయన గొప్పగా ఉండేసరికి అప్పుడు ఆయనకి గాలిలో కూడా ఎగిరేటటువంటి శక్తిని దేవేంద్రుడు కల్పించాడు. అందుకే ఆయనని ఉపరిచర మనువు అని చెప్పేసి ఆయనకు పేరు పెట్టడం జరిగింది. ఆయన ఉపరిచర మనువు ఎవరైతే ఉన్నాడో చాలా ధర్మాత్ముడే కాకుండా ఆయన ఒక పర్వతానికి ఒక నదికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు. అంటే కోలాహలము, శక్తిమతి అనేటటువంటి ఒక పర్వతము, ఒక నది. ఈ పర్వతం నదిని అడ్డగిస్తుంటే ఆ పర్వతాన్ని ఒక్క తన్ను తంతాడు. తనేసరికి బాగా శక్తి ఉన్నవాడు కదా. అప్పుడు వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లల లోపల ఒక కూతురు ఎవరైతే ఉందో ఆ గిరిక అనే అమ్మాయిని తను పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత తన ఊర్లో లేనప్పుడు ఎప్పుడో వేటకెళ్తున్నప్పుడు తనకు ఆవిడ జ్ఞాపకం వచ్చినప్పుడు తనకున్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తినంతా కూడా ఒక దుప్పెలో పెట్టి పంపిస్తే అది కాస్త దారిలో వెళ్తూ వెళ్తూ ఆ డేగ మిస్ అవ్వడము, దానివల్ల అది వెళ్ళి ఒక చేప కడుపులోకి చేరడము, ఆ చేపకి ఇద్దరు పిల్లలు పుట్టారని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ ఇద్దరు పిల్లల్లో ఒకరు దాశరాజు కుమారుడుగా, దాశరాజు అని చెప్పేసి ఒక జాలరి ఉన్నాడనమాట. ఆ జాలరి యొక్క రాజు ఎవడైతే ఉంటాడో ఆ రాజు ఇతనికి ఆ మత్స్య రాజ్యానికి పట్టాభిషేకం చేస్తాడు. కూతురేమో ఆమె ఎప్పుడు ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసనతోటి ఆవిడే ఉంటుంది, మత్స్య వాసనతోటి వస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఆవిడని మత్స్య గంధి అంటారు. ఆవిడ తండ్రికి అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఒకసారి పడవ దాటిస్తూ ఉన్నప్పుడు, ఆ పడవ ఎప్పుడు దాటిస్తూ ఉండేది ఆవిడ ఎప్పుడైనా తండ్రి లేనప్పుడు. ఆ సమయంలో వ్యాసుడి వారి నాన్నగారైనటువంటి పరాశరుడు, ఓకే, పరాశర ఆత్మజం అంటారు. ఆత్మజుడు అంటే కుమారుడు. ఆ పరాశరుడు ఆవిడను చూసి ఆవిడ ఫ్యూచర్ మొత్తం ఆయన గుర్తించగలుగుతాడు. భవిష్యత్ అంతా తెలుసుకుని ఆమెకు చెప్తాడు, నువ్వు కారణ జన్ముడిని కనబోతున్నావు నా ద్వారా అని చెప్తే ఆమె ఇష్టపడదు. కాకపోతే కండిషన్స్ పెడుతుంది. నా కన్యత్వానికి దెబ్బతనం రాకూడదు, ఈ సమయంలో ఎవరు మనల్ని చూడకూడదు. తర్వాత అంటే అప్పుడు ఆయన చెబుతూ ఉంటే అప్పుడు సరైన ఒక ద్వీపాన్ని సృష్టిస్తాడు. ఆ ద్వీపం మీద ఆయనకు పుట్టినటువంటి కుమారుడు, ద్వీపం మీద పుట్టినటువంటి నల్లనివాడు కృష్ణ ద్వైపాయనుడు. కృష్ణ అంటే నల్లటివాడు, కృష్ణ ద్వైపాయనుడు. వ్యాసుడి యొక్క అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. సో ఆ విధంగా ఆయన జన్మించి తల్లికి నమస్కారం చేసి, అమ్మ నువ్వు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు నేను వస్తాను, ఎప్పుడు నువ్వు పిలిస్తే నేను అప్పుడు వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఈయన ఇచ్చినటువంటి మూడో వరం ఏంటంటే, ముందేమో కన్యత్వం చెడకూడదు, రెండవది ఏంటంటే ఎవరు చూడకూడదు, మూడవది ఏంటంటే తన శరీరానికి ఉన్నటువంటి వాసన పోవాలి. అప్పుడు ఈయన ఏంటంటే ఆవిడకి సుగంధం ఇస్తాడు. కొన్ని యోజనాల వరకు ఆవిడ శరీరం నుంచి ఒక అద్భుతమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. సో ఇది వ్యాసుడి యొక్క జననము. వ్యాసుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. పుట్టినప్పుడే పెద్దవాడైపోయి వెళ్ళిపోతాడు. సో ఈ రహస్యం సత్యవతికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఇది మనం ఇక్కడ తెలుసుకున్నాము. ఇటువైపు చంద్రవంశం లోపల కథ ఏం తెలుసుకున్నాము? చంద్రుడు గురువు యొక్క పత్ని అయినటువంటి తార ద్వారా తను బుధుడిని పొందాడని, బుధుడికి పురూరవుడు వచ్చాడని, వాళ్ళ వంశం వాడే అయినటువంటి యయాతి ఎవరైతే ఉన్నాడో ఆ యయాతి చరిత్ర తెలుసుకున్నాము. యయాతి చరిత్ర తెలుసుకున్నప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే, యయాతికి ముందు మనకెవరు వస్తారు, వీళ్ళు వాళ్ళ పేర్లేంటి, యయాతికి ముందున్న శుక్రాచార్యుడి యొక్క కూతురు కథ, కచుడు దేవయాని వారి కథ తెలుసుకున్నాము. తర్వాత దేవయాని శర్మిష్ఠ యొక్క వివాదం తెలుసుకున్నాము. తర్వాత దేవయాని ఒక క్షత్రియుణ్ణి ఏ విధంగా పెళ్లి చేసుకుంది యయాతిని అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత ఏమైంది, యయాతి ఎవరైతే ఉంటాడో ఈ యయాతిగా చివరిగా తను ఏమనుకుంటాడంటే, ఇంక ఇది కుదరదు, నేను ఇలాగా నా వృద్ధాప్యాన్ని ఎవరికైనా ఇద్దాము అంటే ఎవరు తీసుకోకపోవడము, కేవలం పూరుడు తీసుకుంటాడు. అందుకని చెప్పేసి అది పూర్వవంశంగా అభివృద్ధి చెందుతుంది అనుకున్నాము. ఒప్పుకోనటువంటి యదువు ఎవరైతే ఉంటాడో ఆ యదుడిని మాత్రము మీ వంశానికి అధికారం లేదంటాడు, మిగతా వాళ్ళకు కూడా శాపాలు పెడతాడు అన్నటువంటి విషయాన్ని మనం గత వారం తెలుసుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి కథ ప్రారంభమవుతుంది. ఎక్కడి నుంచి, ఎప్పుడైతే యయాతి నిష్క్రమించాడో, యయాతి నిష్క్రమించిన తర్వాత ఇక కొనసాగుతుంది. పూర్వుడికి మళ్ళీ ఇంకో కొడుకు ఉంటాడు, ఇతని పేరు కూడా జనమేజయుడు. ఇతనికి మళ్ళీ ఒక కొడుకు ఉంటాడు ప్రాచీనవంతుడు అని, ఇతనికి మళ్ళీ ఒక కొడుకు ఉంటాడు సంయాతి అని, ఇతనికి మళ్ళీ ఇంకో కొడుకు ఉంటాడు అహంయాతి అని, అతనికి కొడుకు ఒకడు ఉంటాడు సార్వభౌముడు అని, అతనికి ఒక కొడుకుంటాడు జయత్సేనుడికి ఒక కొడుకుంటాడు అవాచీనుడు, ఈయనకు ఒక కొడుకు మహాభౌముడు, ఈ మహాభౌముడికి అక్రోధనుడు ఇట్లా ఇట్లా చాలామంది ఉంటారు. వీళ్ళందరి యొక్క కొడుకులలో చివరిగా ఏంటంటే మనకు కొన్నాళ్ల పాటు ఇది కంటిన్యూ అయిపోయిన తర్వాత ఈ లోపల ఇలినుడు అని ఒక ఆయన వస్తాడు. ఇలినుడు త్రసుడు అని వస్తాడు. త్రసుడికి ఇలినుడు మధ్యలో ఒక 3-4 పేర్లు నేను మర్చిపోయాను.
ఈ వంశంలో ఇలినుడు అనే కుమారుడు, ఆయన యొక్క కుమారుడైనటువంటి వాడు దుష్యంతుడు. ఇప్పుడు ఈయన దుష్యంతుడు అనేవాడు మహాచక్రవర్తి, చాలా గొప్ప చక్రవర్తి. ఈయన రాజ్యాన్ని చాలా అద్భుతంగా పరిపాలిస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి కూడా సింహాలు పులులతో స్నేహం చేయడం, ఇవే పోలికలు ఆయన కుమారుడైనటువంటి భరతుడికి కూడా వస్తాయని మనం తెలుసుకున్నాం అనమాట. మంచి ధర్మ మార్గం లోపల రాజ్యపాలన చేస్తూ ఉంటాడనమాట ఈయన. ఓ రోజు ఏమవుతుందంటే అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళేసరికి అక్కడ వేటకి వెళ్ళిన తర్వాత వస్తూ వస్తూ చూసేసరికి ఏమవుతుందంటే అలసిపోయి ఉంటాడు. అలసిపోయి అక్కడ చూసినట్లయితే తనకు కణ్వాశ్రమం కనిపిస్తుంది. ఆ తపోవనం కణ్వాశ్రమం. ఆ కణ్వాశ్రమము ఇక్కడ కణ్వ మహర్షి అనే ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూసేసరికి ఆశ్చర్యపోతాడు ఆయన. ఎందుకంటే బద్ధ శత్రువులైనటువంటివి అన్నీ కూడా, అంటే సింహాలు కావచ్చు, ఏనుగులు కావచ్చు, ఎలుకలు కావచ్చు, పిల్లులు కావచ్చు, అన్నీ చిట్టపట్టాలు వేసుకుంటూ చక్కగా సహజీవనం గడుపుతూ ఉంటాయన్నమాట. ఆశ్చర్యపోతాడు ఈయన. ఆశ్చర్యపోయి ఏమిటిది, నేను ఇంత ఇదిగా ఉందంటే మీరు అందరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళేసి ఆయన్ని పాదాభివందనం చేసుకుని వస్తాను అని చెప్పేసి ఒక్కడే కర్మాశ్రమానికి వెళ్తాడు. మిగతా వాళ్ళని రానియాడు. ఎందుకంటే మళ్ళీ ఆయన మనందరికీ సేవలు చేయాలంటే ఆయన దగ్గర వసతులు ఉన్నాయో లేదో తెలియదు. నేను ఒక్కడనే వెళ్ళి ముందు ఆ కణ్వ మహర్షిని దర్శనం చేసుకుని వస్తాను అని చెప్పేసి వెళ్తారనమాట. వెళ్ళగానే ఆ కణ్వాశ్రమం వెళ్తుంటేనే అక్కడ చూసేసరికి ఒక అందమైన కన్య కనిపిస్తుంది అనమాట. ఆవిడ పేరు శకుంతల. కనిపించగానే ఆవిడని చూడగానే ఇంకా అసలు ఆవిడ కూడా ప్రపంచంలోనే గొప్పవాడు, గొప్ప రాజు, తర్వాత చాలా అందంగా ఉంటాడు. దుష్యంతుడు చాలా అందమైనటువంటి వ్యక్తి అనమాట. అతన్ని చూడగానే ఇంకా అసలు తడుముకోకుండా అతన్ని వెంటనే సాదరంగా లోపలికి ఆహ్వానించి మంచిగా సత్కారం అది చేస్తుందన్నమాట. చేయగానే నేను ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆశ్చర్యపోయి నేను ఇట్లా దుష్యంతుని అని తనను పరిచయం చేసుకుంటే ఆవిడ అంటుంది, తెలుసు నాకు, కణ్వ మహర్షిని నేను ఇట్లా దర్శనం చేసుకుందామని మీ ఆశ్రమానికి వచ్చాను అంటే, ఆయన వస్తారు, కొద్దిసేపట్లో వస్తారు అని చెప్పేసి చెబుతుందన్నమాట. చెప్పగానే ఈయన అంటాడు, ఎవరు నువ్వు, నీ తల్లిదండ్రులు ఎవరు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి. అంటే నేను ఇట్లా కణ్వ మహర్షి యొక్క కుమార్తెని అని అనగానే ఒక్కసారిగా ఈయనకు అనుమానం వస్తుంది. మరి ఒకవేళ కనుక ఈమె మునికన్య అయితే నా మనసు ఈమె మీదకి ఎలా వెళ్తుంది? నాకు ఆ సిగ్నల్స్ అటువంటివి వచ్చే అవకాశం లేదు కదా. మరి కణ్వముని చూస్తేనేమో ఆ జన్మ బ్రహ్మచారి, ఆయనకు ఈవిడ జన్మించడం అనేటటువంటిది ఎలా సంభవించి ఉంటుంది అని చెప్పేసి ఆశ్చర్యపోయి సరే ఆమెని అడుగుతాడనమాట. ఏమిటి అసలు, నువ్వు ఈ సన్యాసాశ్రమం కదా మరి కణ్వ మహర్షిది, నువ్వు ఎవరివి అంటే, ఎలా ఈయనకు కూతురు అయ్యావు అంటే, మా నాన్నగారు నా పుట్టు పూర్వోత్తరాల గురించి నాకు ఒకసారి చెప్పేది విన్నాను. నాకు డైరెక్ట్గా చెప్పలేదు, ఎవరికో చెప్తుండగా కూడా విన్నాను. మనందరికీ తెలిసినట్టుగా రాజర్షి ఎవరైతే విశ్వామిత్రుడు ఉన్నాడో, ఆ విశ్వామిత్రుడు ఒకసారి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈయనకి విశ్వామిత్రుడికి ఏంటంటే, ఈయన మనం ఇంతకుముందు చెప్పుకున్న కథే ఇది. విశ్వామిత్రుడికి వశిష్ఠుడి మీద అసూయ. అసూయ ఎందుకంటే వశిష్ఠుడు అన్నీ ఎలా సాధించగలుగుతున్నాడు, నేను కూడా బ్రహ్మర్షిని అవ్వాలి అని చెప్పేసి అనుకుంటాడు. ముందుగా తపస్సు చేస్తాడు, ఋషి అవుతాడు. తర్వాత తపస్సు చేస్తాడు, రాజర్షి అవుతాడు. తర్వాత తపస్సు చేస్తాడు, మహర్షి అవుతాడు. తర్వాత ఫైనల్గా బ్రహ్మర్షి అవుతాడు. బ్రహ్మర్షి అయ్యే వరకు ఈ 4 సార్లు కూడా నరక యాతన ఆయనకి. ప్రతిసారి ఏదో ఒక పరీక్ష తన జీవితంలో నెగ్గకుండా ఉండడం. అందుకే విశ్వామిత్రుడిని విశ్వమునకు మిత్రుడు అంటారు. ఆయన అసలు పేరు కౌశికుడు, కానీ అసలు ఆయనకు ఇది బిరుదు. విశ్వామిత్ర అనేది ఆయన బిరుదు అనమాట. ప్రపంచానికి మిత్రుడు. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, గాయత్రి మంత్రాన్ని కూడా మనకు ఆయనే దర్శించి మనకు అందించాడనమాట. సో ఆయన సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. ఇక విశ్వామిత్రుడు గొప్పతనం చెప్పుకోవాలంటే చాలా ఇది ఉంది. ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం అనమాట. సో ఆఖరికి బ్రహ్మర్షిగా వశిష్ఠుడే ఒప్పుకుంటాడు, నువ్వు బ్రహ్మర్షివి అని చెప్పి ఒప్పుకునేంత వరకు కూడా ఈయన తన తపస్సుని, తన శక్తిని ఇవన్నిటి కూడా పెంచుకుంటూ సాధన ద్వారా ఒక వ్యక్తి ఏ స్థాయికైనా కూడా వెళ్ళగలుగుతాడు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. మీ అందరికీ తెలుసు, ఇది ఈయన వృత్తాంతం కూడా మనం అంతకుముందు తెలుసుకున్నాం. గాదిరాజు, ఆ గాదిరాజు యొక్క కుమార్తెని ఈ రుచికుడు ప్రేమిస్తాడని, ఆయన ప్రేమించిన తర్వాత రాజుకు రాజు అనుకుంటాడు, నా కూతుర్ని బ్రాహ్మణునికి ఎలా ఇవ్వాలి అనుకుంటాడు. చివరికి ఆయన శక్తిని చూసిస్తాడు. ఇదంతా కథ మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. అందులో ఆ గాదిరాజుకి ఈ పాయసం ద్వారా పుట్టినటువంటి వ్యక్తి తను అనమాట. పుట్టుకతో రాజై తర్వాత బ్రాహ్మణుడిగా మారిపోతాడు. ఇదే మరి ఇటువైపు ఏమవుతుంది, రుచికుడికి ఏమవుతుంది, రుచికుడి యొక్క కుమారుడు జమదగ్ని అయితే, జమదగ్ని యొక్క కుమారుడు అంటే ఒక వంశం తర్వాత మళ్ళీ తన వంశం లోపల క్షత్రియుడు పుట్టేలాగా చేస్తాడనమాట ఆయన. సో జమదగ్ని కుమారుడు పరశురాముడు పుట్టుకతో బ్రాహ్మణైనా కూడా తర్వాత క్షత్రియ రక్తం ఆయన లోపల ప్రవహిస్తూ ఉంటుంది. ఎనీవే, ఇది మనకు అవసరం లేని కథ, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నటువంటి కథ. అంటే మనం ఎప్పుడు అనుకుంటాం కదా, ఎన్ని ప్రేమ కథలో అసలు చెప్పలేమంటే మహాభారతం నిండా, మళ్ళీ దాంట్లో ఎంతో తత్వం, ఎన్నో రకాల విశేషాలు, కొత్త కొత్త నీతులు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. సరే, విశ్వామిత్రుడు అలా తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక సమయం లోపల ఇంద్రుడు ఎప్పట్లాగే మళ్ళీ
తన సింహాసనానికి ఎక్కడ మళ్ళీ విఘ్నం కలుగుతుందో అన్నటువంటి అనుమానంతో మేనకని పంపిస్తాడు. మేనక అంటుంది, ఏ విధంగా నేను ఆయనను పంపించగలను, ఆయన ఎవరు అనుకుంటున్నావు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఒప్పుకోరు. అంటే రంభ ఊర్వశి వీళ్ళు డిఫరెంట్, మేనక నువ్వు డిఫరెంట్, నీ లోపల ప్రేమ అనేది చాలా అద్భుతమైనటువంటిది, నీ మెత్తని హృదయానికి, నీ సాఫ్ట్ నేచర్కి ఎవరైనా కూడా పడిపోవలసిందే, నీ యొక్క సేవా గుణానికి, నీ లోపల ప్రేమ భావానికి అందరూ పడిపోవాలి. రంభ ఊర్వశులలాగా నువ్వు అందాలలో ఇది కాకుండా నువ్వేమిటంటే నీ సహజ లక్షణాల ద్వారా ఆయనకు దగ్గరవుతావు అనే నమ్మకంతో పంపిస్తుంది. ఆయన అంటుందన్నమాట, ఈ విధంగా నేను చేసి మళ్ళీ ఏదో శాపానికి గురైతానేమో, ఆయన మాటలు కాదు, సరే ఈ సమయం లోపల మరి నేనైతే ఆయనంతటా ఆయన నేను వెళ్ళి రెచ్చగొట్టాను. ఓకే, నేను ఆయన మహానుభావుడు, ఆయనకు పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే ఆయన సృష్టికి ప్రతి సృష్టి చేశాడు, స్వర్గానికి సమానంగా త్రిశంకు స్వర్గాన్ని క్రియేట్ చేశాడు. మనం చూసినటువంటి మామిడికాయ ఉంటే ఇంకొక మామిడికి దాంతో సమానమైనది మామిడి, అల్లం ఉంటే మామిడి అల్లం చేయడము, ఉల్లిపాయ ఉంటే వెల్లుల్లి చేయడము, సీతాఫలం ఉంటే రామఫలం చేయడము, ఇలా ప్రతి సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి మహానుభావుడు ఆయనతోని నేను ఏ విధంగానూ కూడా ఆయనని అనవసరంగా నేను రెచ్చగొట్టను. అంటే లేదు లేదు, నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి, అంతే, నువ్వు పాదాభివందనం చేస్తా అన్నావు కదా, చెయ్యి, నేను మన్మధుడిని వాయుదేవుడిని పంపిస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. అక్కడికి వెళ్తుంది ఈవిడ, వెళ్ళి పాదాభివందనం చేయగానే వాయుదేవుడు రావడము, ఆ విధంగా మొత్తం మీద ఏమవుతుందంటే ఆయన విశ్వామిత్రుడు ఈవిడని చూడడం జరుగుతుంది. జరిగిన తర్వాత వారిద్దరూ కొన్నాళ్ళు కాపురము చేయడం జరుగుతుంది. వారికి అప్పుడు చాలా రోజుల పాటు అసలు తను సంధ్యావందనము, పూజలు, పునస్కారాలు, పద్ధతులు అన్నీ కూడా మానేస్తాడు. మానేసి అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళకు ఒకరోజు ఆయన మళ్ళీ పొద్దున లేచి సంధ్యావందనం కోసం అని వెళ్దామని చెప్పి వెళ్తే నవ్వొస్తుంది అనమాట ఈమెకి. ఎందుకు నవ్వుతున్నావు అంటే, నువ్వు ఎన్నేళ్ళు తెలుసా సంధ్యావందనము నిత్యకర్మలు చేయక అని. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయి, అయ్యో నా జీవితాన్ని నేను ఇలా వృధా చేసుకున్నానా, ఉన్నటువంటి తపశ్శక్తి అంతా కూడా పోగొట్టుకున్నాను అని చెప్పేసి బాధపడి వెళ్ళిపోతాడు. ఇవిడని వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే అప్పుడు మేనుక ఏం చేస్తుందంటే, ఈ శకుంతలకు జన్మనిచ్చి తను కూడా ఆ షకు అనేటటువంటి పక్షులు కొన్ని ఉంటాయన్నమాట. ఆ పక్షులు అక్కడ ఉండి అవన్నీ కూడా వాటి రెక్కలను అడ్డం పెడతాయి. అవన్నీ కూడా వాటిని అది చూస్తూ ఉంటుంది మేనక. ఇంతలోకి వచ్చి కణ్వ మహర్షి తీసుకెళ్ళి శిష్యులతో అటు నుంచి వెళ్తూ వెళ్తూ ఆయన చూస్తాడు, చూసి తీసుకుని వెళ్తాడు. అప్పుడు మేనక తన స్థానానికి తను వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ ఆడ శిశువుని నేనే, నా పేరే శకుంతల. సో శకుంతలాలతో నేను రక్షింపబడ్డాను కాబట్టి నాకు ఆ పేరు పెట్టడం జరిగింది. మా నాన్నే నన్ను కన్న కూతురులాగా ఆదరిస్తున్నాడు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు విశ్వామిత్రుడి కుమార్తె అనగానే అప్పుడు ఈయనకు అనుమానం తీరిపోతుంది అనమాట, నేను క్షత్రియుడని. ఈమె కూడా ఒక రాజు అయినటువంటి రాజర్షి మొదటి లోపల, ఆయన కుమార్తెనే, ఇంకా పర్వాలేదు అని చెప్పేసి అప్పుడు ఆయనతో చెప్తాను అనమాట, మన ఇద్దరము కూడా క్షత్రియులము, నువ్వు ప్రపంచంలోనే అతిలోక సుందరివి, కాబట్టి నువ్వు ఈ నార చీరలు కట్టుకుని ఈ సన్యాసాశ్రమం నీకు తగునా ఒక్కసారి ఆలోచించు. కాబట్టి నువ్వు ఎక్కడుండాలి, రాజ్య సంపదలన్నీ కూడా నువ్వు అనుభవించాలి, భోగభాగ్యాలు నువ్వు అనుభవించాలి. ఇంకా నేను ఇంకెవరిని ప్రేమించలేదు ఇంతగా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నిన్ను మన లోపల వివాహాలు చాలా రకాలు ఉన్నాయి. ఆ చాలా రకాల వివాహాలలో మన క్షత్రియులకు ఉపయోగపడేటటువంటిది గాంధర్వ విధి ప్రకారం చేసుకుంటారనమాట. బ్రాహ్మము, దైవము, అర్షము, గాంధర్వం, అసురం, రాక్షసం, ఇట్లా చాలా ఉంటాయి. ప్రాజాపత్యము, పైశాచం, ఇలా ఉంటాయి. ఆ 8 రకాల వివాహాలలో గాంధర్వ విధి అయితే సూపర్ ఫాస్ట్ అనమాట. రిజిస్టర్డ్ మ్యారేజ్కైనా 1 నెల వెయిట్ చేయాలి. ఇది వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట, మనసులు కలిస్తే చాలు. సో ఆ విధంగా ఆయన షార్ట్ కట్ వెతుక్కొని మొత్తం మీద సరే ఆవిడ కూడా సరే మరి ఇంకా సాక్ష్యం ఏది అని మళ్ళీ డౌట్ వస్తే, సాక్ష్యం అది అని సరే ఇంకొక కండిషన్ పెడుతుంది, నాకు పుట్టే కుమారుడే చక్రవర్తి కావాలి నీ తర్వాత అని అంటుంది అనమాట. అంటే సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు అనమాట. మరి సరే మరి ఆయన వస్తాడు కదా, మా నాన్నగారు వస్తారు కదా అంటే, మీ నాన్నగారు రావాల్సిన అవసరం ఏముంది, పెద్దల చేసే వివాహం కాదు ఇది, దీన్ని గాంధర్వ వివాహం అంటారని చెప్పే కదా, ఇది అత్యంత రహస్యంగా చాలా అంటే అతను ఎట్లా ఉంటాడంటే దుష్యంతుడు ఇంకా ఆవిడని వదిలి ఒక్క క్షణం కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నదన్నమాట. సో ఆ సమయం లోపల అప్పుడు సరే మొత్తం మీద ఈ సువిశాల సామ్రాజ్యానికి మనకిద్దరికి పుట్టేటటువంటి కుమారుడు ఎవరైతే ఉంటాడో అతడే చక్రవర్తి అని చెప్పేసి చెప్పగానే చాలా సంతోషపడుతుంది. ఒప్పుకున్న తర్వాత ఇంకా తర్వాత ఆయన నిన్ను సగౌరవంగా నేను నిన్ను మా వంశానికి తీసుకొస్తాను, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాను అని చెప్పేసి నేను ఒప్పించి వెళ్ళిపోతాను. నా మంత్రులని వాళ్ళని వీళ్ళని అందరినీ ఇక్కడికి పంపించి నిన్ను మంచి గౌరవంగా తీసుకెళ్తాను, ఇలా నాతో కాకుండా అంటాడు. అనగానే అప్పుడు ఇంటికి రాగానే తండ్రికి చెప్తుంది. తండ్రి రాగానే ఇలా దుష్యంత మహారాజు వచ్చాడు, ఇలా జరిగింది అనగానే
అంటే కొంత ఆయన గ్రహిస్తాడు, కొంత ఈవిడ చెప్పడం ద్వారా తెలుసుకుంటాడు. గాంధర్వ వివాహం అయితే తప్పులేదు, శాస్త్రం పద్ధతి పనే జరిగింది. అది కాక ఇక నువ్వు ఏదైతే పద్ధతి గాంధర్వ వివాహము కరెక్టే. తర్వాత భర్త కూడా సరైనటువంటి భర్తనే ఎన్నుకున్నావు. నీ అందానికి తగినటువంటి అందము, నీ వంశానికి తగినటువంటి పెద్ద వంశము, గొప్ప వంశము, అన్ని రకాలుగా కూడా మంచిదే. కాబట్టి నాకు ఏ విధమైనటువంటి ఇది లేదు. నాకు చాలా సంతోషమే. అండ్ నీకు పుట్టబోయే బిడ్డను నేను చూశాను. అతను ఎప్పట్లాగే సువిశాల ఈ సామ్రాజ్యానికైన చక్రవర్తి కూడా అవుతాడు అనగానే, ఇంకా యశోవంతుడు కావాలి, ధైర్యవంతుడు కావాలి, కొడుకుకి ఇది కావాలి అన్నీ అంటే ఆయన నవ్వుతూ ఉంటాడు. నీకు అన్ని రకాలు లభిస్తాయి తల్లి అని చెప్పేసి అంటాడనమాట. అన్నట్టుగానే భరతుడు పుట్టినప్పటి నుంచే తండ్రిలాగానే సింహాలు, పులులు, ఏనుగులు ఇవన్నింటి తెచ్చేసేసి మెడ లోపల తాడేసేసి కట్టేయడం అనమాట. అంత అంత శక్తివంతుడు. అదిగాక చాలా ప్రేమ. అతను చేష్టానికి అందరూ కూడా ఏ పనైనా చేయగలడు. ఈయనకి సర్వదమనుడు అని చెప్పేసి పేరు పెడతారనమాట భరతుడికి. అలా ఆయన చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఆయన అంటుందనమాట, మరి కొడుకు కూడా పుట్టేశాడు, నీకు పిల్లాడు పెద్దాడు కూడా 5-6 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా కూడా నీ భర్త రాలేదు, ఇంకా నువ్వు ఆయన దగ్గరికి వెళ్తేనే బెటరు, నేను ఆశ్రమంలో అందరినీ ఇచ్చి సగౌరవంగా పంపిస్తాను అని చెప్పేసి దుష్యంతుడి దగ్గరికి వెళ్తుంది. అయితే దుష్యంతుడు మాత్రం గుర్తించడు. ఆశ్రమంలో ఈమె పైన ఏదైతే ప్రేమని, హలో ఎవరు మాట్లాడుతున్నట్టున్నారు, ఆశ్రమంలో ఏదైతే ప్రేమను చూపించి ఆశ్రమంలో ఏ విధంగానైతే ఈమె పైన ఆదరణ చూపించాడో ఆ ఆదరణ ఇక్కడ చూపించాడు అన్నమాట. చూపించకపోతే ఈవిడ బాధపడుతుంది. బాధపడితే అప్పుడు ఈవిడ మొత్తం చెప్తుంది అనమాట, ఎందుకు ఇలా చేస్తున్నాడో తను నిజంగానే గుర్తించలేదా, లేక తెలిసి తెలియనట్టున్నాడా, లేక ఈ రాజ్యకార్యాలు ఇవన్నీ చేస్తూ ఏవేవో కార్యాల మధ్య లోపల ఉన్నాడు కాబట్టి నన్ను మర్చిపోయాడా లేకపోతే ఇంకెవరైనా చాడీలు చెప్పారా. ఖాళీగా ఉంటే ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి. మనస్సు అనేది ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిగ్రహం అనేది ఈ కథ లోపల మనము తెలుసుకునేది అంటే, నిగ్రహం ఉండి జరుగుంటే సరిపోయేది. ఇప్పుడు ఏదైతే ఆ ఉత్సాహం వల్ల జరిగినటువంటి కార్యక్రమాల వల్ల గాంధర్వ విధిలో జరిగినటువంటి విధానం ద్వారా పెద్దల అనుమతి లేకుండా కేవలము ప్రకృతి మాత్రమే సాక్ష్యంగా జరిగినటువంటి ఆ వివాహము ఎవరికి మేలు జరిగింది ఒకసారి ఆలోచించినట్లయితే, ఎప్పటికీ కూడా అది ఎంత శాస్త్ర సమ్మతమైనటువంటి వివాహం అయినప్పటికీ కూడా పెద్దల అనుమతి అక్కడ ఉండాల్సింది. ఎందుకంటే ఎంతో కొంత నిజంగా కష్టం వచ్చినప్పుడు ఎవరు చూసుకుంటారు. అయితే ఇక్కడ కథ ఇక్కడ సుఖాంతమైంది కాబట్టి పర్వాలేదు. కానీ ఒకసారి ఆలోచిస్తే ఎన్ని ఉదాహరణలు చెప్పినా కూడా ఆయన ఒప్పుకోడు. ఈ దారిలో వెళ్తున్నంతసేపు కూడా పాపం ఈమె అనుకుంటూ ఉంటుంది, నా భర్త వెళ్ళగానే ఇంత సంతోషపడతాడు, అంత సంతోషపడతాడు. దారిలో అంతా కూడా అభిజ్ఞాన శాకుంతలంలో ఎస్పెషల్లీ ఆయన కాళిదాసు రాసినటువంటి శ్లోకాలు అయితే ఎంతో బాగుంటాయి అన్నమాట. నువ్వేమిటి పల్లెటూరి అందాలను మర్చిపోయావా, నువ్వు ఊరెళ్ళిన తర్వాత ఇలా అంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ శ్లోకాలు. ఇట్లాగా నీకు ఈవిడ ఎప్పుడు జ్ఞాపకం రాలేదా, ఈమె చెలికత్తులు కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు. చాలా ఆనందమైనటువంటి ఇది మాకు అభిజ్ఞాన శాకుంతలం ఎంఏ సెకండ్ ఇయర్లో ఉందన్నమాట. సో అది ఎంత సంతోషం అనిపిస్తూ ఉంటుందో అవన్నీ చదువుతూ ఉంటే. ఆ విధంగా వాళ్ళలో ఉన్నటువంటి విరహ వేదన, వారి యొక్క భావాలు, వెళ్తున్నప్పుడు వచ్చేటటువంటి ఆనందము, మళ్ళీ ఎలా ఉంటుందో పరిస్థితి అనేటటువంటి బెరుకు, మనసు లోపల ఉన్నటువంటి ఈ భావాలన్నింటికీ కూడా సమాధానం అక్కడికి వెళ్తే కానీ దొరకదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఇలాగా ఎన్ని సమాధానాలు చెప్పినా కూడా ఈవిడని చూస్తేనేమో ఈవిడ తప్పు చెప్తున్నట్టుగా లేదు, మళ్ళీ తను చూసినట్లయితే తనకు జ్ఞాపకం రానట్టుగానే దుష్యంతుడు ఉంటాడు. ఇంత దూరం వచ్చి ఇప్పుడు ఆశ్రమానికి వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా కాదు. అప్పుడు చెప్తున్నమాట, నువ్వు ఆ రోజు ఇట్లా వచ్చావు మన ఇద్దరికి. పాపం మేము ఎంతోసేపు సంజాయిషి చెప్పి నువ్వు చెబుతున్నవన్నీ కూడా ఒక ఉన్నత జాతి స్త్రీ వల్లనే చెప్తున్నావు, ఉన్నావు కూడా, కానీ నిన్ను చూసినట్టుగా నాకు అనిపించట్లేదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమంటున్నాడు, మహారాజా అన్నీ తెలిసి ఏమీ తెలియని వాళ్ళగా ఎందుకు మాట్లాడుతున్నావు, ఆ రోజు మన వివాహానికి సాక్షులు ఎవరు లేరనే కదా నువ్వు ఇది అనేది. పంచభూతాలను మర్చిపోయావా, సూర్యచంద్రులను మర్చిపోయావా, మన హృదయాన్ని మర్చిపోయావా, యమధర్మరాజుని మర్చిపోయావా, రాత్రి పగలు ఇవన్నీ మర్చిపోయావా, రాముణ్ణి మర్చిపోయావా. రాముడు అంటే ఇక్కడ కృష్ణుడు రాముడు ఆ రాముడు కాదు. రాముడు అంటే రమింపజేసేది రామం, అంటే ఆనందపరిచేటటువంటి విషయాలన్నింటినీ నువ్వు మర్చిపోయావా. అసలు కట్టుకున్న భార్యని తిరస్కరించే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికీ లేవు. అండ్ కట్టుకున్న భార్యని గనక నువ్వు తిరస్కరించినట్లయితే ఈ లౌకిక సుఖాలవి ఏవైతే అనుకుంటున్నావో నువ్వు, అవేవి కూడా నీకు దొరికేటటువంటి అవకాశం లేదు. ఇది తెలియని వాడివా నువ్వు. పుత్ర సంతానం కావాలి, పుత్ర సంతానం ద్వారానే నువ్వు
గృహస్థుగా ధర్మార్థ కామ మోక్షాలను సాధించాలి అంటే ముందు ధర్మార్థ కామాలు కావాలి. ఆ తర్వాత నువ్వు పుత్రులకు అప్పచెప్పి తర్వాత మోక్షానికి వెళ్తావు. అటువంటిది నీకు అదృష్టం కొద్దీ నీ కుమారుడే నీ యొక్క పోలికలతో ఉన్నటువంటి వ్యక్తి. చూడు ఇతన్ని చూస్తే నిన్ను నువ్వు చూసుకున్నట్టుగా లేదా? అదిగాక భార్య అంటే ఎవరు? భర్త లోపల సగభాగము. కాబట్టి స్వర్గం లోపల ఒకవేళ భర్త కంటే ముందు చనిపోయినటువంటి భార్య స్వర్గంకి వెళ్ళి ఎదురు చూస్తుంది అని చెప్పేసి చెప్తారు. కానీ భర్త కనుక ముందు చనిపోతే కొన్ని చోట్ల అంటే అప్పట్లోపల సహగమనం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూసే ఇటు కూడా ఉండదు. మా ఆడవాళ్ళు అంత సున్నితమైనటువంటి వాళ్ళు. కొంతమంది సహగమనం కూడా చేస్తారు. అటువంటి భార్య నన్ను నిందిస్తున్నది. ఒక్కసారి నువ్వు ఇది వింటున్నా కొద్దీ దుష్యంతుడికేమో బాధేస్తూ ఉంటుంది. కానీ ఒప్పుకోవాలంటే ఇది లేదు. అంటే అనమాట నీ రూపమే కదా నా లోపల పెరిగింది. నీ లోపల నా కుమారుడు లోపల నిన్ను చూసుకుని ఇన్ని రోజుల పాటు నేను నీకు దూరంగా ఉండగలిగాను. నువ్వు ఆహ్వానాన్ని పంపిస్తావు అని చెప్పేసి నీ కుమారుడు ఎవరు? నిన్ను పున్నామ నరకమైన ఒక ప్రత్యేకమైనటువంటి నరకం నుంచి కాపాడేటటువంటి వాడు. నీ శరీరం నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప శరీరం ఇది. నీ కొడుకు ఈ వంశం మొత్తంకి కూడా చక్రవర్తి అవుతాడు అని కూడా చెప్పావు నువ్వు. ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి మాట ఎలా నువ్వు మర్చిపోతున్నావు? సత్యం పలకడం కంటే ఉన్నతమైనటువంటి యజ్ఞం లేదన్న విషయము ఒక చక్రవర్తిగా ఒక మహారాజుగా నీకు తెలియని విషయమా? మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ కొద్దిగా చెప్పుకుంటుంది. నేను ఇట్లా మేనకకు విశ్వామిత్రుడికి పుట్టినటువంటి వాడిని ఇవన్నీ ఇది ఇంకా వింటుంది అనమాట. అతను అంటాడు నేను సామాన్య మహారాజుని, నాకు ఇలా ఏం లేదు. నువ్వేమో ఒక కన్యవు, నిన్నెప్పుడు నేను చూసినట్టుగా లేదు. అయితే ఆడవాళ్ళు అబద్ధాలు చెబుతారు అని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని ప్రాబబ్లీ నువ్వు నిజం చేస్తున్నావేమో అనిపిస్తుంది. ఇంత ఎత్తుగా బలంగా ఉన్నటువంటి కుమారుని చూపించింది నాకు నా కుమారుడు అని చెప్పేసి చెప్తున్నావా? ఈ అబద్ధాలు నేను ఎలా అంగీకరిస్తాను? నీ ఆశ్రమానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటే అప్పుడు అంటుందన్నమాట. ఈమె బాధపడుతుంది. చిన్నప్పుడే తల్లికి తండ్రికి ఇద్దరికి దూరం అయ్యారు. వారి తిరస్కారానికి గురి అయ్యాను. ఇప్పుడు ఏముంది? భర్తతో నేను దూరం అవుతున్నాను అంతే కదా. నాకు తిరస్కారం అనేటటువంటిది అలవాటైపోయినటువంటి విషయం. నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటివి, నేను ఇంతకుముందు చేసినటువంటి వ్రతాలు నోములు ఏమన్నా ఉంటే వాటి ఫలితం ఇదే. ఇక నాకు ఆ భగవంతుడే దిక్కు అని చెప్పి వెళ్ళబోతుంటుంది. అప్పుడు ఆకాశవాణి చెబుతుందన్నమాట. దుష్యంత మహారాజా, శకుంతల చెప్పిందంతా కూడా నిజమే. ఈ భరతుడు నీ కుమారుడు, ఆమె నీ భార్య అని. అప్పుడు దుష్యంతుడు మనకు చూసినట్టుగా ఏదైతే అభిజ్ఞానం ఇక్కడ అవసరం లేదు. అభిజ్ఞానం అంటే ఉంగరంని అభిజ్ఞానం అంటారు. అంటే జ్ఞానాన్ని తెచ్చేది అభిజ్ఞానం. అంటే జ్ఞానంని అంటే ఆయనకు గుర్తుని స్మృతిని తెచ్చేది అది లేదు ఇక్కడ. మనకు వ్యాసుని యొక్క కథలో ఈ ఉంగరముని చూసి ఆయనకి ఆ చేపలో పడింది ఇదంతా ఏదైతే అది అభిజ్ఞానం. అభిజ్ఞానం అంటే ఆయనకు స్మృతికి తీసుకొచ్చినటువంటిది అది లేదు ఇక్కడ. సో అప్పుడు వెంటనే చెప్తాడు, నాకు ఈ శకుంతలని నేను ఆ రోజే వివాహం ఆడాను, నాకు తెలుసు, ఈమె తప్ప నాకు మరి ఇంకెవరు కూడా తెలియదు. అయితే లోక నిందకు నేను వేడిశాను, ఇప్పటివరకు ఈమె తెలియదు అని చెప్పేసి నేను మీ అందరికీ చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక నేను ఈమె రాగానే ఈమె మాటతోటి నేను ఒప్పుకున్నా నువ్వే నా భార్యవి అంటే మా రాజు కామాంధుడు, చూడు ఒక అమ్మాయిని నీ కొడుకు అని చెప్పి తీసుకురాగానే పెళ్లి చేసుకుందంటారు. రేపు నా కుమారుడికి కూడా విలువ రావాల్సినంతగా విలువ రాదు. నాకు తెలియక కాదు, అందరూ విన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు, మంత్రులు, చదువుకున్నవారు అందరూ కూడా విన్నారు. ఏంటంటే ఈవిడ నా భార్య, నేను ధర్మబద్ధమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి పద్ధతిలో వివాహం చేసుకున్నటువంటి నా భార్య, ధర్మసమ్మతమైనటువంటి నా పోలికలతో ఉన్నటువంటి నా లక్షణాలు కలిగినటువంటి ఇతడు నా కుమారుడు అయినటువంటి భరతుడు అని చెప్పేసి వెంటనే భరతుడికి యువరాజ వృత్తాంతం చేసేస్తాడనమాట. సో ఇక అప్పుడు తర్వాత చాలా రోజుల పాటు రాజ్య పరిపాలన చేసి భార్యతో సహా అతడు వనవాసంకి వెళ్ళిపోతాడు, తపో వంశంకి వెళ్ళిపోతాడు అనమాట. అటువంటి వాడు ఆ తర్వాత ఇక భరతుడు ఇతడు దేశ విస్తరణ చేయడమే కాకుండా ప్రజారంజకమైనటువంటి రాజులాగా ఉంటాడు. ఈయన వల్లనే మన భారతదేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది అనేటటువంటిది. ఎందుకంటే దిస్ ఈజ్ ద లేటెస్ట్ స్టోరీ. చాలామంది భరతులు ఉన్నారు మనకు. జడభరతుడు ఉన్నాడు, రాముడి యొక్క తమ్ముడు భరతుడు ఉన్నాడు. వీళ్ళందరూ కాకుండా ఈయన ద్వారానే వచ్చింది అని అనుకోవడానికి మోస్ట్ రీజన్ ఏంటంటే దిస్ ఈజ్ వెరీ రీసెంట్. ఈ మధ్యకాలంలో జరిగింది, ఒక 5-6 వేల సంవత్సరాల కింద 10,000 సంవత్సరాల కింద జరిగింది. కాబట్టి ఇది బహుశా 10,000 కాదులే, ఇంకొద్దిగా ఎక్కువే. కానీ బట్ అట్లీస్ట్ రీసెంట్, అన్నిటికంటే కూడా రీసెంట్ భరతుడు ఈయనే కాబట్టి ఈయన ద్వారా వచ్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ భరతుడికి మళ్ళీ ఒక కుమారుడు వస్తాడు, అభిమన్యుల్లాగా భూమన్యుడు, ఆలేని భూమన్యుడు. అభిమన్యుల్లాగా ఆయన జన్మిస్తాడు. మళ్ళీ ఆయనకి సుహోత్రుడు అనే ఒక కుమారుడు పుడతాడు. ఇవన్నీ మనం ఎక్కడ తెలుసుకున్నామో ఎవరైనా చెప్పగలరా? ఈ కథలన్నీ ఇప్పుడు నేను కొన్ని షార్ట్ కట్ చేసేస్తున్నాను కదా, ఇవన్నీ ఆల్రెడీ మనం వేరే చోట తెలుసుకున్నాం. ఎక్కడ తెలుసుకున్నామో చెప్పగలరా?
చంద్రవంశం గురించి ఎక్కడ తెలుసుకున్నాం? వేకప్ వేకప్ వేకప్. చంద్రవంశంలో కదా, భాగవతంలో. కరెక్ట్, భాగవతంలో చంద్రవంశంలో వీళ్ళందరి పేర్లు డీటెయిల్గా తెలుసుకున్నాము. ఇందులో హస్తి అనేటటువంటి పేరున్నటువంటి రాజును కూడా తెలుసుకున్నాం. ఈ హస్తి అనేటటువంటి పేరున్న రాజు అతను భరతుడికి అభిమన్యుడు కొడుకు సుహోత్రుడి కొడుకు హస్తి. అంటే హస్తికి భరతుడు ఏమవుతాడు? ముత్తాత అవుతాడా? మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. హస్తి పైన సుహోత్రుడు పైన భూమన్యుడు పైన ఈయన భరతుడు. సో ఈయనకు ముత్తాత అవుతాడు కదా. ఇది ఇప్పుడు హస్తి పేరుతోటేనా హస్తినాపురం వెలిసింది? కరెక్ట్. అదే మనము అక్కడ భాగవతంలో కూడా తెలుసుకున్నాం. ఆయన పేరు మీదే హస్తినాపురం వచ్చింది. అదే కౌరవ రాజధాని అన్నమాట. ఈయన తర్వాత మళ్ళీ చాలామంది వస్తారు. ఈయన తర్వాత మళ్ళీ ఒక ఆయన పికంటునుడు అని ఉంటాను, అజామీరుడు అని ఒక ఆయన ఉంటాడు, మళ్ళీ అందులోపల సంవరణుడు అని ఒక ఆయన ఉంటాడు. ఈ సంవరణుడు అనే ఆయనకే మనం అందులో ఏం తెలుసుకున్నామంటే తపతి అని చెప్పేసి సూర్యుని యొక్క కుమార్తె అని అనుకున్నాం. మొన్న మనము నర్మదా గురించి కూడా చెప్పుకుంటున్నప్పుడు తపతి సూర్యుని యొక్క కుమార్తె అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఆ రోజు కూడా ఒకసారి రివైజ్ చేసినప్పుడు అప్పుడు నేను అన్నాను ఇది మనం భాగవతంలో చెప్పుకున్నామని కూడా చెప్పాను కదా. అదే ఇప్పుడు మళ్ళీ మహాభారతంలో క్లుప్తంగా, మహాభారతంలో చంద్రవంశంది ఈ శంతనుడు వాళ్ళ నాన్న వరకు, ప్రతీపుడు వరకు కూడా చాలా షార్ట్కట్లో ఇచ్చారు వేదవ్యాసుడు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ అన్ని భాగవతంలో వచ్చాయి. వాళ్ళ చరిత్ర చాలా విస్తారంగా చదువుకున్నాం మనం అక్కడ. సో అతను మొత్తం మీద ఆయన ఈ సంవరణుడు అనే పేరును బాగా గుర్తుంచుకోండి. సంవరణుడి యొక్క భార్య తపతి. ఈ తపతి ఎవరు? సూర్యుని యొక్క కుమార్తె. మనము మొన్న చెప్పుకున్న కథలలో ఒక కథ ఏంటంటే తపతి యొక్క కుమార్తె నర్మదా అని కూడా అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాం. నర్మదాకున్న 3 కథల్లో ఒక కథ ప్రకారం తపతి నర్మదా యొక్క కుమార్తె అన్నది కూడా తెలుసుకున్నాం. సరే, ఈ వీళ్లకు పుట్టినటువంటి కుమారుడు కురు. ఇప్పుడు మొదట్లో మనకు పురుతో స్టార్ట్ అయింది, జ్ఞాపకం ఉందా? యయాతి యొక్క కుమారుడు పురు. ఇక్కడ సంవరణుడు యొక్క కుమారుడు కురు, కే. అక్కడ ఉన్నది PURU, పురుషోత్తముల్లో ఉన్న పురు. ఇక్కడ ఉన్నటువంటిది కురు. సో ముందుగా పురువంశము, తర్వాత కురువంశము. ఈ కురువంశుడికి మళ్ళీ చాలామంది కుమారులు వీళ్ళందరూ ఉంటారు. ఇందులోపల భీమసేనుడు అని ఒక 3-4 జనరేషన్స్ తర్వాత, అంటే కురువు తర్వాత ఒక ముగ్గురు అయిపోయిన తర్వాత భీమసేనుడు అని ఒక ఆయన ఉంటాడు. ఆ భీమసేనుడికి పుట్టినటువంటి ఆయన ప్రతీపుడు. ఈ ప్రతీపుని యొక్క కుమారుడే శంతనుడు. ఈ శంతనుడి యొక్క కుమారుడే మన భీష్ముడు అని చెప్పి చెప్పగానే ఒక్కసారి ఆపేస్తారు వీళ్ళు. ఆపేసి చాలా ఫాస్ట్గా చెప్తున్నారు మీరు. జనమేజయుడు అంటాడు వైశంపాయనుడితోటి, అంత ఫాస్ట్గా చెప్పొద్దు ఇది, ఎందుకంటే మళ్ళీ కథలుగా చెప్పుకోవాలి మనము, లేకపోతే శ్రీనివాస్ వాళ్ళ స్టూడెంట్స్కి అర్థం కాదు. ఇంత ఫాస్ట్గా ఎట్లా చెప్తున్నావు నువ్వు? శంతనుడు ఎవరు? గంగామాత ఎవరు? ప్రతీపుడు ఎవరు? ఏం జరిగింది అసలు? ఆ కథ అని చెప్పండి అంటాడు. అనగానే అప్పుడు సూర్యవంశం లోపల మహాభిషుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు, మహాభిషుడు. ఇది ఇంకొక కథ. ఓకే, ఇప్పుడు ఈ కథ ఎందుకు వచ్చింది అంటే ఈయన ఏం చేశాడు? శంతనుడు తర్వాత గంగాదేవికి పెళ్ళయింది అని చెప్తే ప్రతీపుడు సునంద అని ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి 3 కొడుకుల లోపల ఒకడు శంతనుడు. ఈ శంతనుడికి గంగతోని వివాహమైంది, అందుకే గాంగేయుడు అంటారు భీష్ముని కదా. సో ఆ కథ చెప్పబోతుంటే ఈయన ఆపేసి సార్ యు ఆర్ గోయింగ్ సూపర్ ఫాస్ట్ అని ఇంగ్లీష్లో కూడా తిడతాడు ఆయన్ని. తిడితే అప్పుడు ఆయన అంటాడు ఓకే నువ్వు తిట్టు కానీ ఇంగ్లీష్లో వెళ్ళకు, దయచేసి తెలుగులో తిట్టుకుందాం కావాలంటే అని చెప్పేసి అప్పుడు ఆయన అంటాడు నీకు కథ చెప్తానులే, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు శంతనుడికి తర్వాత ఇటు గంగాదేవికి ఎందుకు వివాహం అయింది అనే విషయం మనం తెలుసుకుందాం. ఇక్ష్వాకు వంశం మనకు తెలుసు కదా. ఇక్ష్వాకు వంశం అంటే రాముడి యొక్క వంశం అన్నమాట. రాముడి యొక్క వంశాన్ని ఇక్ష్వాకు వంశమని, రఘు వంశమని, కాకుస్త్వ వంశమని ఇలా రకరకాల పేర్లతోటి పిలుస్తారన్నమాట. వాళ్ళ ఆ పేర్లు ఎవరెవరు వాళ్ళ దాంట్లో పాపులర్ ఉంటే వాళ్ళ పేరుతో పిలుస్తారు. మొదటి వాడిని గుర్తుంచుకోకుండా 2, 3, 10వ వాడు, 15వ వాడు రీసెంట్ టైమ్స్ ఎవరు అంటే ఈయన చంద్రయ్య కుమారుడు అంటారు. అంటే 2 జనరేషన్స్ లేకుండా ఆ చంద్రయ్య ముత్తాతల పేర్లు చెప్తే ఇప్పటివరకు అర్థం కాకపోవచ్చు. అందుకోసం అట్లా వంశం యొక్క పేరు కూడా మారుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఇక్ష్వాకు అని ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్గా మనం సూర్యవంశం అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఆ ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి ఒక గొప్ప మహారాజు పేరు మహాభిషుడు. ఈయన ఎంత గొప్పవాడంటే 1000 అశ్వమేధ యాగాలు చేస్తాడు. 100 రాజు అంటే ఇక అసలు ఏ రాజు చెయ్యనంత గొప్ప ఇవి చేసరికి డైరెక్ట్గా ఇక బ్రహ్మలోకంకి వెళ్తాడు. బ్రహ్మలోకం లోపల ఇక బ్రహ్మతో పాటు ఋషులు వీళ్ళందరూ
ఉండడం. బ్రహ్మ అంటే జ్ఞాని అని ఇదొక్కటి మనం గుర్తుంచుకుందాం. బ్రహ్మ అంటే జ్ఞాని, వేదాలు ఆయనలోంచే వచ్చాయి కాబట్టి ఆ జ్ఞానలోకం లోపల ఈయన బ్రహ్మదేవుని సేవిస్తూ ఆనందంగా ఉంటాడనమాట. ఈ ఆనందంగా ఉన్నటువంటి సమయం లోపల వీళ్ళకి ఇంద్రియ నిగ్రహం అనేది కానీ, జ్ఞానం లోపల ఉన్నతమైనటువంటి స్థానంలోకి కానీ వెళ్ళిన వాళ్ళై ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఇక బ్రహ్మదేవుడితో ఉన్నారు అంటే ఎలాంటి వాళ్ళై ఉండాలి? ఎక్సెప్షనల్ పీపుల్ అయి ఉండాలి. సో అలాంటి పీపుల్లో ఈయన ఉన్నాడు. అలాంటి యొక్క మహానుభావులలో ఒకడుగా మహాభిషుడు ఉన్నాడు. ఆ సమయం లోపల గంగాదేవి బ్రహ్మదేవుడిని చూడ్డానికి వస్తుందన్నమాట. ఆ సమయంలో గాలి కొద్దిగా వీచడము, గంగాదేవికి కొద్దిగా వస్త్రం అటు ఇటు స్థానభ్రంశం చెందడము జరుగుతుంది. చెప్పగానే అప్పుడు వెంటనే అందరూ తలలు అటు తిప్పేసుకుంటారు. అయితే మహాభిషుడు మాత్రము ఆవిడని చూస్తూ ఉండిపోయాడు. అయితే గంగాదేవి కూడా ఏంటంటే షీ వాజ్ హ్యాపీ దట్ సంబడి అప్రిషియేటెడ్ హర్. అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే, మనం చూసి ఇప్పుడు సినిమాల లోపల నువ్వు బాగున్నావు అంటే వాళ్ళందరూ ఎలా అయితే సంతోషపడతారో, ఈ మధ్య కొంతమంది ఈ రీల్స్లో తర్వాత ఈ షార్ట్స్ లోపల బాగా ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ వెళ్ళి స్ట్రేంజర్స్ని నేను ఫోటోలు తీయాలా అనగానే ఒప్పేసుకుంటున్నారు. వాళ్ళు మీరు చాలా బాగున్నారు అనగానే సంతోషపడిపోతున్నారు. ఫోటోలు తీస్తానంటే వాడు ఏ పోజులు ఇవ్వమంటే ఆ పోజులు పెడుతున్నారు. అది కూడా ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న షార్ట్ 1 minute 2 minutes కోసం అని చెప్పి. అంటే ఏ విధంగానైతే అప్రిషియేట్ చేస్తే లొంగిపోవడం అనే లక్షణం ఏదైతే ఉందో, తప్పని కాదు నేను అనేది, ఆ లక్షణము స్త్రీలలో ఎక్కువ ఉంటుంది. అయితే గంగాదేవి ఎవరు? పరమ పవిత్రమైనటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడిని కూడా చూడగలిగేటటువంటి అర్హత ఉన్నటువంటి ఒక నది, ఒక స్త్రీ రూపంలోను. ఈ నదులన్నిటికీ కూడా ఒక స్త్రీ రూపం కూడా ఉంటుంది. ఆవిడనమాట. అప్పుడు ఆవిడ కూడా ఈయన తన వైపు చూడ్డాన్ని అదొక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటుంది, సంతోషంగా తీసుకుంటుంది. తీసినప్పుడు బ్రహ్మదేవుడు బాధపడతాడు. మహాభిష, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భూలోకం నుంచి వచ్చావు. వచ్చేసేసి నువ్వు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి సుఖాలు ఇవన్నీ వదులుకుని కదా ఇక్కడికి వచ్చావు. కాబట్టి నువ్వు వచ్చినటువంటి ప్రదేశానికి మళ్ళీ వెళ్ళిపో, నువ్వు భూలోకంకి వెళ్ళిపో, ఇక్కడ ఉండేటటువంటి వాడివి కాదు నువ్వు అని గంగాదేవిని కూడా తిడతాడు. ఏ విధంగానైతే నువ్వు ఇతరు అంటాడు, నాది తప్పైపోయింది నిజమే, నేను మరి ఎక్కడ ఇంతకుముందు సూర్యవంశంలో ఉన్నాను కదా, ఇప్పుడు చంద్రవంశంలో జన్మిస్తానని చెప్పేసి అంటే, సరే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతీపుడు అనేటటువంటి ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు, ఆయన కుమారుడుగా నువ్వు జన్మించు అని చెప్పేసి చెప్తాడు. ఈ ప్రతీపుడు సునందాదే మనం ఇందాక తెలుసుకున్నది. సో ఈ మహాభీషుడే శంతనుడిలాగా. ఇదే సమయం లోపల ఎవరైతే గంగాదేవి గంగాదేవి తన వైపు చూస్తున్నటువంటి మహాభీషుడిని చూసి మురిసిపోయిందో, అతను అంటాడనమాట, నువ్వు అసలు ఇంత పవిత్రమైనటువంటి దానివి ఒక మామూలు భూలోక స్త్రీలాగా చేశావు, కాబట్టి నువ్వు కూడా భూలోకానికి ఎందుకు వెళ్ళకూడదు? నాకు ఒక కారణం చెప్పు. కాబట్టి నువ్వు కూడా భూలోకానికి వెళ్ళిపో. పొగడత వల్ల మనిషి ఏ స్థాయికైనా వెళ్తాడు అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది మనకు. అంటే కేవలం ఏమవుతుందంటే పొగడతా, నన్ను గుర్తించాలి అనేటటువంటి భావన. ఇవి మనము మహాభారతంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి కథలో ఉన్నటువంటి అర్థం. ఇది కథగా తీసుకోవద్దు. నేర్చుకున్న ప్రతి కథ లోపల మనం పతనం అవ్వకుండా ఏమన్నా ఉపయోగపడతాయో చూడండి. ఎందుకంటే చిన్న చిన్న విజయాలకే మనం ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం. చిన్న చిన్న అపజయాలకే ఎంత దారుణంగా కృంగిపోతామో. నా జీవితమే ఇంత, నా కర్మ ఇలాగే గాలిపోయింది, నాకు అలా అయిపోయింది. ఇదే మాట ఆవిడ ఇందాకేమంది, శకుంతల, నా జీవితం ఇలా అయిపోయింది, చిన్నప్పుడు అమ్మ వదిలేసిన తర్వాత. సో సెల్ఫ్ పిటీ. సో ఇవన్నీ కూడా మనము అప్పటి కథల లోపల ఇప్పటి నీతి తెలుసుకోవచ్చు. అంటే పురాతనమైనప్పటికీ కూడా నూతనంగా మనకు నీతులను అందించేది. ఆ విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. గంగాదేవి కూడా ఈ తప్పు చేయడం వల్ల అప్పుడు గంగాదేవి బాధపడుతుంది. అయ్యో మరి ఎలాగా, మరి నా కడుపున పుట్టే వాళ్ళు కూడా అడ్డదిడ్డంగా ఎవడో ఒకడు పుడితే ఎలాగా అంటే, బాధపడకు, మీ ఇద్దరికి ఇచ్చిన శాపం ఏదైతే ఉందో మీ ఇద్దరికి అష్టవసువులు పుడతారులే అని అంటుందన్నమాట. అనగానే అష్టవసువుల వాళ్ళకేమైంది అని అంటుంది. అంటే వాళ్ళది ఇంకో శాపం ఉంది అంటారు. ఏం శాపము అనగానే మళ్ళీ ఏమవుతుందంటే, అష్టవసువులు మనకు తెలుసు కదా, 8 మంది. అందులో ప్రభాసుడు అనేటటువంటి వాడు భీష్ముడు అన్నమాట, 8వ వాడు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒకసారి ఆవు వాళ్ళు వశిష్ఠుడి ఆశ్రమం లోపల ఒక ఆవు ఉంటుంది, కామధేనువు. ఆ ఆవుని తీసుకెళ్ళడానికి ఎప్పుడు గొడవలే. ఎప్పుడు ఎక్కడెక్కడైతే మనకు సంపదలు ఉన్నాయి అంటే అక్కడక్కడ మనం చూసేది ఏంటంటే, ఈ కథలలో ఏదో ఒక ఘోరం జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇదే మనకు వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి కూడా వచ్చినటువంటి కథ. వశిష్ఠుడి దగ్గర కామధేనువు, దాని కూతురు సురభి ఉండడం అనేటటువంటివి ఎన్ని గొడవల్లోకి దించిందో తెలుసుకోవచ్చు. ఈ అష్టవసువులు కూడా ఏమీ కాదు, వాళ్ళకి కావాల్సింది ఆ టైంలో వాళ్ళకి అవసరం ఉంటుంది. ఎలా అయినా సరే ఆవును తీసుకెళ్లాలని ఎన్నోసార్లు అడుగుతారు వాళ్ళు వశిష్ఠుడిని.
అడిగితే ఒప్పుకోరు. అప్పుడు వశిష్ఠుడు లేని సమయంలో రాత్రి సమయంలో ఆ ఆవుని కొట్టుకుంటూ దారుణంగా తీసుకెళ్తూ ఉంటారు. అందులో 8వ వాడు మాత్రం చాలా కుమారుడుగా చాలా క్రూరంగా దాన్ని హింసిస్తూ తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్తూ ఉంటే అప్పుడు సరే వశిష్ఠుడు మొత్తం మీద వాళ్ళని ఆపడము, మీరంతా కూడా పోయి భూలోకంలో పుట్టండి అని చెప్పి శాపం పెడతారు. అందరూ పట్టుకుంటారు, మేము ఎవరమే అష్టవసువులము, అందరికీ సంపదలు ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు మా అవసరం వల్ల ఈ దొంగతనం చేయాల్సి వచ్చింది, మాకు శాపావకాశం ఇవ్వండి అని. ఆయన అంటాడు, సరే మీరు పుట్టేది అల్లటప్ప కడుపులో పుట్టరు, పవిత్రమైనటువంటి గంగాదేవి ఆ, ఆ, గర్భంలోనే ఉంటారు. అయితే ఒకటేంటంటే పుట్టగానే మీరందరూ వెంటనే మళ్ళీ పుట్టడం మాత్రమే మీకు శాపము, కానీ మీరు అక్కడ ఉండాలని లేదు, మీరందరూ వెనక్కి వస్తారు 7. బట్ 8వ వాడు ఎవరైతే కామధేనువుతో క్రూరంగా ఉన్నాడో అతడు మాత్రం ఖచ్చితంగా అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండి తీరవలసిందే అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. అప్పుడు గంగాదేవి వస్తుంటే ఆమెకు అష్టవసువులు కనిపిస్తారు. వాళ్ళని అడుగుతుంది, మీకు తెలుసు కానీ ఊరికేనే అడుగుతుంది, ఏమైంది మీరు అందరూ ఎందుకు ఇలా ఉన్నారని. అమ్మ ఇట్లా మాకు ఈయన శాపం పెట్టారు ఈ మహాముని, అందువల్ల మేము ఒక పుణ్యవతి గర్భంలోనే ఉండాలి, నీవు మాకు ఎదురుగా పుట్టావు, మేము నీకు పుత్రులుగా పుట్టాలని మా కోరిక అనగానే వాళ్ళు చాలా సంతోషపడతారన్న. అంటే ఈమె సంతోషపడుతుంది, అందరికీ తెలిసిపోయిందే ఉంటుంది. అప్పుడు మహాభీషుడేమో ఈయన ప్రతీప మహారాజుకు పుడతాడు శంతనుడిలాగా, నువ్వు అతడికి సంగమం అయినప్పుడు పుట్టేటటువంటి వాళ్ళలో 8 మందివి మేము ఉంటాము అని చెప్పేసి అంటుంది. సో ఇద్దరి కోరిక అదే, మనకు వైద్యుడు అదే అన్నాడు, పేషెంట్ కూడా అదే అన్నాడు. సో కాబట్టి ఓకే అని చెప్పేసి చెబుతుంది. అయితే మమ్మల్ని వెంటనే మళ్ళీ వాళ్ళకి డౌట్, వెంటనే మమ్మల్ని నీళ్ళలో వేసేసి మమ్మల్ని పైకి తీసుకొచ్చేసే, మాకు వెంటనే భూలోకం నుంచి ముక్తిని మాత్రం ప్రసాదించు, మాకు వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి పాయింటే మళ్ళీ నీకు చెప్తున్నాం అని చెప్పేసి చెప్తారు. గంగాదేవి అంటే మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ మరి నా లెక్క ప్రకారం నాకు ఒక దీర్ఘాయుష్యవంతుడైనటువంటి కుమారుడు కూడా ఉన్నాడు అని చెప్పేసి నాకు బ్రహ్మదేవుడు చెప్పాడు అనగానే ఎస్ దానికి కూడా ఉంది. అందులో మా 8వ వాడు ఎవరైతే ఉన్నాడో అతని పేరు ప్రభాసుడు, తప్పదు, అతను ఎలాగో ఉండాల్సిందే అక్కడ, పూర్ణాయుష్యు దీర్ఘాయుష్యుడై మానవలోకంలోనే చాలా ఏళ్ల పాటు ఉంటారు అని చెప్పేసి ఇలా ఈ విధంగా గంగాదేవి అష్టవసువులు అందరూ కూడా ఒక మంచి అగ్రిమెంట్కి వచ్చేసేసి సంతోషంగా వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ భూలోకంలో మనం ఇందాక చెప్పుకున్నటువంటి ప్రతీప మహారాజు దాదాపుగా ఆయన అన్ని భోగాలు అనుభవించే ఉంటాడు. ఒకరోజు గంగా తీరంలో తపస్సు చేసుకుంటుంటే గంగాదేవి కన్ఫ్యూజ్ అయిపోయి ఇతన్నే శంతనుడు అనుకుని ఆయన తొడ మీద కూర్చుని లేచి అడగగానే అప్పుడు ఆయన అంటాడనమాట, ఎవరమ్మా నా తొడ మీద నువ్వు ఎందుకు కూర్చున్నావు అంటాడు. అంటే ఆమె చెప్తుందన్నమాట, నేను ఇట్లా జాహ్నవి అంటారు, జహును మహర్షి చెవిలోంచి వచ్చినటువంటి దాన్ని నేను, అందుకని జాహ్నవి అని అంటారు. ఆ కథ అందరికీ తెలుసు కదా, భగీరథుడి కథలో వచ్చింది జాహ్నవి అనే పేరు, తెలుసా? ఒకసారి క్లుప్తంగా చెప్పనా? చెప్పండి సార్. భగీరథుడి కథ లోపల. సో ఇప్పుడు మనం ఏంటంటే 1,00,000 శ్లోకాలని 1,20,000 శ్లోకాలు చేస్తాం అన్నమాట. సో భగీరథుడి కథ లోపల ఏమవుతుందంటే, భగీరథుడు భూమి మీదకి తీసుకురావాలి గంగని, ఎందుకంటే వాళ్ళ వంశంలో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరో కూడా భూమి మీదకి తీసుకురాలేరు. ఎందుకని, వాళ్ళ వంశం లోపల సగరుడు అని ఒక ఆయన ఉంటాడు. సగరుడు అంటే సాగరాన్ని తవ్వినటువంటి వాళ్ళ నాన్న పేరు సగరు. ఆయన చేస్తున్నటువంటి అశ్వమేధ యాగం లోపల ఆ అశ్వం ఏదైతే ఉంటుందో అది ఇంద్రుడు తీసుకెళ్ళి కపిల మహర్షి దీంట్లోపల కట్టేస్తాడన్నమాట. కపిల మహర్షి దగ్గర ఆయనకున్నటువంటి 60,000 మంది కుమారులు వెళ్ళేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కపిల మహర్షి అన్ని చోట్ల తవ్వి పారేస్తారు, ఎక్కడ పడితే అక్కడ తవ్వుతారు, ఎక్కడ చూసినా గుర్రం కనిపించదు. చివరికి కింద కపిల మహర్షి దగ్గర కనిపించేసరికి ఆయన గడ్డం బీక్తాడు, కొంతమంది మీసం బీక్తారు, జుట్టు బీక్తారు. ఇవన్నీ ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చి వీళ్ళందరినీ ఇలా కళ్ళు తెరిచి చూసేసరికి 60,000 మంది భస్మం అయిపోతారు. ఇదంతా కూడా చాటుగా అంశుమంతుడు ఒక ఆయన చూస్తాడు. అంశుమంతుడు ఎవరంటే వీళ్ళ లోపల అసమంజసుడు అని ఒకడు ఉంటాడు. అసమంజసుడు యొక్క కుమారుడు, సగరుడు యొక్క కుమారుడు అసమంజసుడు యొక్క కుమారుడు అంశుమంతుడు. అతను చూసి వాళ్ళ నాన్నలందరూ 60,000 మంది తండ్రులందరూ కూడా భస్మం అయిపోవడం చూస్తాడు అనమాట. చూసేసి అయ్యో అని చెప్పి బాధపడి ఆయనకి దండం పెట్టి అడుగుతాడు, ఏంటి ఇప్పుడు యాగం కంప్లీట్ అవ్వాలి కదా అంటే, సరే ఆ గుర్రాన్ని అయితే తీసుకెళ్ళు, వీళ్ళ మీద నుంచి ఎవరైనా పవిత్ర జలం వస్తే తప్ప ఇక్కడి నుంచి వీళ్ళకు పుణ్యగతులు వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి చెబుతాడు. చెప్పగానే అప్పుడు అంశుమంతుడు వెళ్తాడు. సరే సగరుడు మొత్తం మీద యాగం కంప్లీట్ చేస్తాడు. అంశుమంతుడు ప్రయత్నం చేస్తాడు, ఎన్నో రోజుల పాటు గంగని తీసుకొద్దామని ఎంతో తపస్సు చేస్తాడు. తపశక్తి సరిపోదు. ఆయన కుమారుడు దిలీప చక్రవర్తి చాలా గొప్పవాడు. దిలీప చక్రవర్తి ఎంతో గొప్పవాడు, పాపం ఆయన ప్రయత్నం చేస్తాడు. సో ఆయనకి కుదరదు. చివరికి భగీరథుడు ఇంకా లాభం లేదు, మా వంశజులందరికీ కూడా ఇదొకటి మచ్చగా మిగిలిపోయింది మా సూర్యవంశం లోపల
అని చెప్పేసి ఇక నేను ఇది పూర్తి స్థాయి లోపల ప్రయత్నం చేస్తానని చెప్పేసి వేల సంవత్సరాలు ఆ, గంగ కోసం తపస్సు చేస్తే ఆవిడప్పుడు ప్రత్యక్షమై నేనేం చేయలేను, ఇంత స్పీడ్గా నేను కనుక భూమి మీద పడితే భూమి మొత్తం చెల్లా చెదురైపోతుంది, నన్ను ఎవరన్నా పట్టుకుని స్లోగా కిందికి దించాలి అంటే ఏం చేయాలి అంటే శివుడి గురించి తపస్సు మళ్ళీ శివుడి గురించి తపస్సు చేస్తాడు ఆయన. అలా ఘోరమైన తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై సరే నేను గంగాదేవిని నా జడల్లో పెట్టుకుంటాను, జటాజూటంలో పెట్టుకుంటాను, నువ్వు దారి చూపించు, ఆ దారి చూపిస్తే ఆ దారి లోపల నేను దీన్ని తీసుకొస్తూ ఉంటాను అంటాడు. అప్పుడు ఆయన ఆ గంగా ఉతిరి దగ్గర భాగీరథి నది రూపంలో వస్తాడు. భగీరథుణ్ణి అనుసరించుకుంటూ గంగా నది వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని భాగీరథి అంటారు. భాగీరథి అంటే భగీరథుణ్ణి అనుసరించి వచ్చినటువంటి నది. అప్పుడు అసలు ఆయన జటాజుటం నుంచి కొన్ని పక్క ఇటుపక్క అటుపక్క అటుపక్క ఇటుపక్క అన్ని చీలిపోతాయి కదా. ఇవన్నీ మనం హిమాలయాల్లో చూడొచ్చు. అలకానంద, సరస్వతి, తర్వాత యమున, తర్వాత మందాకిని, భీలాంగన, నందాకిని, ఇలా రకరకాల నదుల్లాగా ఆయన పాయల్లోంచి వచ్చేస్తుంది అన్నమాట ఆ నది. వచ్చిన తర్వాత ఆ భగీరథుని అనుసరించి వస్తున్నటువంటి నదిని తీసుకెళ్తూ ఉంటే మధ్య లోపల జహ్ను మహర్షి యొక్క ఆశ్రమంలోంచి వెళ్తుంది. వెళ్ళగానే ఆయన ఆశ్రమం అంతా మునిగిపోయేసరికి కోపం వచ్చి ఆ నీళ్ళని తాగేస్తాడు. తాగేసేసరికి మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకుంటాడు. మహానుభావ, ఎంత కష్టమైతే గంగాదేవి దొరికింది, మా వంశంలో ఎవరూ తెచ్చుకోలేకపోయారు. ఎంత కష్టపడితే శివుడు ఒప్పుకున్నాడు తన జటాజూటంలో గంగాదేవిని బంధించాలని. అందులో గంగాదేవిని బంధించడం ఒక పట్టాన కాదు, గంగాదేవి కావాలని చెప్పి శివుడికి తన వేగాన్ని చూపించడానికి విచ్చలవిడిగా తను ప్రవహిస్తుంది అన్నమాట, తన గొప్ప చూపించుకుందామని. అప్పుడు ఆమె సింపుల్గా ఒక చిన్న ఏమంటారు దాన్ని, పైన ముడిలాగా వేసుకుంటారు కదా, ఆ ముడి లోపల దాన్ని ఫిక్స్ చేసేస్తారనమాట, గంగానదిని ఫిక్స్ చేసేసి అప్పుడు ఆయన పంపించేసరికి గంగాదేవి యొక్క పొగరు అణుగుతుంది అనమాట. సో ఆ సమయంలో అంత గొప్ప గంగానదిని తీసుకొస్తూ ఉంటే మళ్ళీ ఈ కొత్త ఫిట్టింగ్ పెట్టావేంటయ్యా మహానుభావ అంటే, అప్పుడు ఆయన జహ్ను మహర్షి అంటాడు, అయ్యయ్యో నాకు తెలీదు, సరే ఒక పని చేద్దాము, దీన్ని నేను ఎంగిలిగా మళ్ళీ నోట్లోంచి అయితే ఇవ్వలేను, సో నేను దీన్ని చెవిలోంచి వదులుతాను అని చెప్పేసి చెవిలోంచి వదులుతాడు అనమాట. జాహ్నవి మొత్తం మీద అలా భూమి మీదకి వచ్చేసినటువంటి ఈ నది అన్నమాట. సో హరిద్వార్ దగ్గర మనము ఇవన్నీ కూడా చూస్తాం. సో ఇది మొత్తం మీద. సరే ఇప్పుడు ఇంతకీ ఎందుకు వచ్చింది ఇక్కడ, జాహ్నవి తనను తను పరిచయం చేసుకుంటుంది. ఎవరికి ఈ కథ అర్థమైపోయినట్టే కదా, జాహ్నవి అని అందుకోసమని జాహ్నవి అని చెప్పి పేరు పెట్టారు. సో ఆ తర్వాత మా నది గంగా నది చెప్తే ఆయన అంటాడు, అయ్యయ్యో నువ్వు కుడితోడ మీద కూర్చున్నావు. కుడితోడ అంటే ఏంటంటే కోడలకు ఇచ్చేది, ఎడమ తోడ మాత్రమే. అదిగాక నువ్వు నాకు కోడలివి అయ్యేటటువంటి అవకాశం ఉంది, నాకు ఇంతకుముందే పెళ్ళయింది, అమ్మ మాకు బహుభార్యత్వము ఉన్నప్పటికీ కూడా నాకు నా భార్య అంటే చాలా ప్రేమ, కాబట్టి వేరే వారిని నేను స్వీకరించడం అనేది కుదరదు, కాబట్టి నా కుమార్తెతో నువ్వు సమానము, నువ్వు మళ్ళీ నా కుమారుడు వస్తాడు తప్పకుండా, నీకు నేను వరం ఇస్తున్నాను, నా కుమారుడిని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తాడు. అనుకున్నట్టుగానే తేజస్సుతోటి ఉన్నటువంటి ఒక మహాభీషుడు, ఎవరైతే ఇక్ష్వాకు వంశ సూర్యవంశ రాజు అయినటువంటి మహాభీషుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పతనం అయిపోయి భూలోకంలో శంతనుడులాగా ఆయన ఈ ప్రదీప మహారాజుకి, ఆయన ఎంతో ఇష్టపడేటటువంటి సునంద మహారాణికి ఆయన బ్రహ్మవాక్కు ప్రకారము ఆయన జన్మించాడనమాట. ఈ ప్రదీపుడికి 3 పిల్లలు ఉంటారు, దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనేటటువంటి 3 పిల్లలు అన్నమాట. ఆ 3 పిల్లలలో శంతనుడు మన హీరో. మరి మిగతా ఇద్దరికి ఏమైంది అంటే ఏం కాలేదు, దేవాపికి చిన్నప్పుడే ఒక రోగం, కుష్టి వ్యాధి లాంటి రోగం రావడం వల్ల ఆయన నాకు రాజ్యం వద్దు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. బాహ్లికుడికి ఏమవుతుందంటే వీళ్ళ రాజ్యాలు ఇట్లా హస్తినాపురంకి కిందే బొమ్మ, ఇందాక ఒక బొమ్మ పంపించాను, ఆ బొమ్మ లోపల చూడండి, హస్తినాపురంకి చాలా దగ్గరలో పాంచాల రాష్ట్రం ఉంటుంది. ఇటు బీహార్ వైపు వెళ్ళినట్లయితే మీకు మగధ అని ఉంటుంది. మగధకి పాంచాలకి ఒక సమయంలో యుద్ధం జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్తగా వినండి, ఈ పైన హస్తినాపురం, ఇదేమో పాంచాల దేశం, ఇదేమో బీహార్, మగధ అంటాం బీహార్ని. ఈ ఇద్దరు కలిస్తే బీహార్ ఇది ఓడిపోయేది, జరాసంధుడు ఓడిపోయేవాడు ఇక్కడ. కానీ ఈయన కలవకుండా ఉంటాడు. ఉండేసరికి జరాసంధుడు ఏం చేస్తాడంటే, థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు పాంచాల దేశాన్ని సైడ్ నువ్వు పోరాటం చేయలేదు కాబట్టి నా రాజ్యంలో కొంత ఇచ్చేస్తాను అని చెప్పి బాహ్లికం అనేటటువంటి ఒక దేశాన్ని ఇస్తాడు. ఆ దేశం పేరు బాహ్లిక దేశం అయిపోతుంది అనమాట. ఈ బాహ్లికుడు ఎవరు? ఈ బాహ్లికుడు కూడా మనకు చాలాసార్లు మనకు ఇందులో కనిపిస్తాడు. ఎవరు? మన
ఈ మహాభారత యుద్ధం లోపల కనిపిస్తాడు. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? బాహ్లికుడు కుమారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు ఎవరికైనా గుర్తుందా? ఎవరైనా మర్చిపోయారా? లేకపోతే బాహ్లికుడు కుమారుడు ఎవరో జ్ఞాపకం ఉందా? సోమదత్తుడు. సో సోమదత్తుడు అతను సాత్యకి చేతి లోపల స్పృహ పోతుంది ఒకసారి బాగా, అంటే యుద్ధంలో 13-14 రోజుల లోపల ఈ బాహ్లికుడు ఏమవుతుందంటే తర్వాత ఈయనకు మళ్ళీ పెద్ద కథ ఉంది. అది మళ్ళీ మనం కుంతిదేవి కథ వచ్చినప్పుడు తెలుసుకుందాము. కుంతిదేవిని బాగా ఇష్టపడతాడు, అది పాండురాజు తీసుకుంటాడు. దానివల్ల ఎలా అయినా సరే నేను వాళ్ళ దీని నుంచి మళ్ళీ ఆ కథను పక్కన పెట్టేసి, సో మొత్తం మీద ఈ బాహ్లికుడి యొక్క కుమారుడు సోమదత్తుని బాగా కొడతాడు. దాంతో బాహ్లికుడు వెళ్ళేసి కొడుకుకు సహాయంగా వెళ్దామంటాడు. భీముడికి కోపం వచ్చి భీముడు తీసి తలకాయ పగలు కొట్టేస్తాడు. సో అట్లాగా ఆ విధంగా భీముడి గదతోని నా బాహ్లికుడు చనిపోతాడు. ఈ మొత్తం దీంట్లో సీనియర్ మోస్ట్ పర్సన్ ఎవరంటే ఇతనే అనమాట, బాహ్లికుడే ఉంటాడు. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన శంతనుడి స్టోరీ. సో 10:45 ఓకే, ఇవాళకి ఆపుకుందాము. సో ఈ విధంగా వీళ్ళ ముగ్గురు లోపల శంతనుడు ఎవరైతే ఉన్నాడో ఈ శంతనుడి యొక్క వంశమే ఇక మనకు ఇక్కడ మిగతాదంతా కూడా ఉంటుందన్నమాట. ఓ రోజు అతను మళ్ళీ శంతనుడికి తండ్రి చెప్తాడు, నాయన ఒకరోజు ఒక కన్యని నేను గంగా నది దగ్గర చూశాను, నా కొడుకుకు నువ్వు భార్యవి అవుతావు అని చెప్పేసి అన్నాను. ఆమెకి నీకు వివాహం అవుతుంది. సో నీకు ఆమె ఖచ్చితంగా కనిపిస్తుంది ఏదో ఒక రోజు. ఇంకా ఆమె ఏమైనా కనిపించినప్పుడు పెద్ద వివరాలు ఏమీ అడగకుండా ఆవిడ కోరికను నువ్వు తీర్చు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ప్రతీప మహారాజు తన భార్య సునందని తీసుకుని అరణ్యానికి, తపోవనానికి, వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. తర్వాత శంతనుడు గంగాదేవి యొక్క లవ్ స్టోరీ. సో మీకు ప్రతిరోజు ఒక కొత్త ప్రేమ కథ వినిపిస్తున్నాం. సో ఇవాళ తెలుసుకున్నటువంటి కథల లోపల మనం ఎన్నో గొప్ప విషయాలని తెలుసుకున్నాం. ఒకటేమిటంటే తెలిసి తెలియక చేసినటువంటి పనులు, తప్పులకు ఏ విధంగా ఉంటుంది, గర్వము, మతిమరుపు, చిన్న తప్పు కూడా జీవితంలో మనకు ఏ విధంగా బాధ పెడుతుంది అన్న విషయాన్ని తీసుకున్నాము. తర్వాత ఇంద్రియ నిగ్రహం లేకపోతే మనకు అర్హత లేని స్థాయి నుంచి మళ్ళీ మనం పడిపోతాము. అంటే ఎలాంటి మహానుభావులు అయినా సరే ఇదే మనం జడభరతుల కథలో కూడా తెలుసుకున్నాం. ఒకే ఒక చిన్న తప్పు, పిల్లలను వదిలేశాడు, రాజ్యాన్ని వదిలేశాడు, భోగభాగ్యాలు వదిలేశాడు, ఒక చిన్న లేడీ పిల్ల వెనకబడ్డాడు. మహాభిషుడేమో లేడీ వెనకాల పడ్డాడు. సో లేడీ దగ్గర పడేసరికి ఏమైంది, ఈ విధంగా చిన్న విషయంలో మన నిగ్రహం లేకపోయినప్పటికీ కూడా ఏ విధంగా జీవితంలో పతనం అవుతామనేది తెలుసుకున్నాం. అదేవిధంగా గంగాదేవి విషయం లోపల మనం ఏం తెలుసుకున్నాము అంటే పవిత్రతని కాపాడుకోవాలి. ఎవరైనా మనల్ని పవిత్రులు అంటే ఆ పవిత్రతను కాపాడుకునే లక్షణాలు ఉండాలి. సామాన్య స్త్రీలాగా చేసింది కాబట్టి ఆవిడకి కూడా భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం పడింది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. బాహ్లికుడి విషయంకి వస్తే ఏమవుతుంది, ఎవరైతే ఈ వంశానికి కారణమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళతోటే తను పోరాడవలసినటువంటి అవసరం వచ్చింది బాహ్లికుడికి. కౌరవుల వైపున పోరాడతాడు ఆయన. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సోమదత్తుడు కానీ, అతని కుమారుడు భూరిశ్రవుడు కానీ, బాహ్లియుడు 3 జనరేషన్స్, బాహ్లికుడు, సోమదత్తుడు, ముగ్గురు కూడా కంప్లీట్ డెడ్ అగైనిస్ట్ పాండవులు. సో శంతనుడి పిల్లలేమో పాండవులు. ఇటు చూస్తే వారికి ఎగైనిస్ట్ కానీ, అంటే పాండవులు కౌరవులు ఆఫ్ కోర్స్, ఈయననేమో కౌరవుల వైపు ఉండి ధర్మానికి ఎగైనిస్ట్గా కూడా పోరాడాల్సినటువంటి అవసరం వచ్చింది. అంటే శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరని, బంధువుల లోపల మనం మంచి కోరే వాళ్ళు ఉంటారా లేదా అనేది ఈ ఒక్క ఉదాహరణ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే వైరాగ్య భావనకు మనం గుర్తించాల్సినటువంటిది ఏంటంటే అసలు మహాభారత యుద్ధం ప్రారంభమైందే భూమిపైన భారం తగ్గాలి అనేటటువంటి కోరిక ద్వారా. సో కొంతమంది దేవతలు, కొంతమంది రాక్షసులు వచ్చారు అన్న విషయాన్ని మనము భూమి మీదకి వచ్చారన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. కొంతమంది దేవతల అంశతో పుట్టారు, కొంతమంది రాక్షసుల అంశతో పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ కొద్ది మంది మధ్య పోరాటము 18 అక్షౌహిణుల సైన్యం పాడయ్యేలాగా అయిపోతుంది. కేవలం ఏనుగులు, గుర్రాలతో సహా అందరూ చనిపోతారు. మిగిలిన వాళ్ళు ఇటు పాండవుల సైడ్ ఒక 6, కౌరవుల సైడ్ ఒక 3. పాండవుల సైడ్ అంటే కృష్ణుడిని తీసేస్తే 6, కృష్ణుడిని కలుపుకుంటే 7. అటు కౌరవుల సైడ్ 3, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ. కృతవర్మ ఎవరు చెప్పండి ఎవరైనా? ఇంతకుముందు మనం చాలాసార్లు తెలుసుకున్నాం ఆయన గురించి. కృతవర్మ ఎవరు? ఆయన కృపాచార్యుడు. అశ్వత్థామ యొక్క మేనమామ కృపాచార్యుడు. కృతవర్మ ఎవరో చెప్పండి ఎవరైనా? ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఒక క్లూ ఇస్తాను, సాత్యకికి కృతవర్మకు కొట్లాట అవుతుంది.
అందరు ఇది వింటు కృష్ణుడి సైన్యంలో కరెక్ట్. కృష్ణుడు తనని సైన్యం అడిగినప్పుడు దుర్యోధనుడు అతడికి కృతవర్మ రూపం లోపల కృష్ణసేన అని ఇస్తాడనమాట. ఇస్తే ఆయన కృతవర్మ అద్భుతంగా పోరాడతాడు. కృష్ణుడు చెప్పినట్టుగా ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తాడు. అయితే చివరి లోపల ఎప్పుడైతే అశ్వత్థామ చేసినటువంటి మారణ హోమం ఉందో ఆ సమయంలో కూడా అతను అశ్వత్థామకు సపోర్ట్ చేస్తాడు. అది తప్పు. ఎందుకంటే సాత్యకి వాళ్ళ ఇప్పుడు వీళ్ళందరూ యాదవ వంశం కదా. ఈ సత్వత వంశానికి చెందిన అని పేరు సాత్వికుడు, అతను సాత్యకి. ఆయన ఏం చేస్తాడు? సాత్యకి ఆయన ఎప్పుడు అర్జునుడికి శిష్యుడు అన్నమాట. ఆయనకి ఎప్పుడు కృతవర్మ అంటే కోపంగా ఉంటుంది. మా వంశం వాడు చూడు ఎలాంటి ఘోరం చేశాడు లాస్ట్ లోపల అశ్వత్థామతో కలిసి అని చెప్పి చాలా బాధపడతాడు అనమాట. బాధపడి ఒకసారి అందరూ మద్యం సేవించి ఉన్న సమయం లోపల కృతవర్మని నరికి పారేస్తాడు. ఆ రోజు నువ్వేం చేసావురా అని చెప్పి నరికి పారేస్తాడు. వాళ్ళు ఊరుకోలేక వాళ్ళు ఇతన్ని నరికేస్తారు సాత్యకిని వాళ్ళ సైడు. మొత్తం యాదవ వంశం కూడా నాశనం అయిపోతుంది. వాళ్ళిద్దరు కొట్లాటతోటి మొత్తం యాదవ వంశం నాశనం అవుతుంది. సో అక్కడ కూడా మనం తెలుసుకుంటాం ఏంటంటే ఈ ఆవేశాలు కోపాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కొట్లాటల్లోకి వెళ్ళకూడదు. ఈ రోజైనా అంతే, మీరు గుర్తుంచుకోండి ఒకటి, నేను నీతి చెప్పటం లేదు, ఉన్నదాన్ని ఇంటర్ప్రిట్ చేసి చెప్తున్నాను. వీలైనప్పుడు మీకు నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటే దాన్ని తీసుకుని పక్కకి వెళ్ళిపోండి. డీటూర్ అంటారు కదా, డీటూర్ చేసేసేయండి అంతే. ఇంకా అక్కడ మీరు ఆర్గ్యుమెంట్ ద్వారా ఒకరితో గెలవడము లేదా ఒకరిని కొట్టడం ద్వారా తనడం ద్వారా ఒకళ్ళ మనసు మార్చడం ఎప్పటికీ జరగదు. మన మాట ఎవరు వింటారో చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు కూడా చెప్పాను, మన మాట ఎవరు వింటారో తెలుసా? ఎవరు వింటారో మీరే చెప్పండి. నేను చెప్పడం ఎందుకు, మీరే చెప్పండి. ఎవరైనా చెప్పండి. మనమంటే ఇష్టం నమ్మకం ఉన్న వాళ్ళేనా? అది కాదనుకుంటా. ఇంకా మన మాటలు ఎవరు వింటారు? యాక్చువల్గా నువ్వు తిట్టినా కూడా పడేవాడు ఎవడు? స్నేహితుడు కూడా ఎందుకు పడతాడంటే వాడికి ఏదో అవసరం ఉంటేనే కదా. మనతోని డబ్బు అవసరం ఉంటుంది. అది ఓకే, అది ఒప్పుకుంటా నేను. అదైతే ఖచ్చితంగా, అది ఒకటి మాత్రం తప్పకుండా ఒప్పుకుంటాను. భరించేవాడు భర్త. ఎస్, ఐ యాక్సెప్ట్. ఈ ఒక్కటి మాత్రం సరైన సమాధానం. ఫుల్ మార్క్స్ టు యూ. ఈ ప్రపంచంలో మగవాళ్ళకి పిల్ల వచ్చేసిందా భార్య భరించదు, భర్త భరిస్తాడు. అవును అవును, అందుకే భరించేవాడు భగవంతుడు సార్. అవును, భర్త అని భగవంతుడు కూడా ఉంది. సంభవ భావన భర్త అని చెప్పేసి తెలుసుకున్నారు కదా నిన్న. ఎస్, కరెక్ట్. అయితే ఇక్కడ మీరు ఒకటి ఆలోచిస్తే మనము ఎవరు పడరు మన మాట అనేది గుర్తుంచుకోండి. ఎందుకు పడతారు? మనతోనే అయితే మన ఉద్యోగంలో మన సబార్డినేట్ అయితే పడతాడు. మనం చెప్పిన మాట విని అవును నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నాడంటే వాడు ఆలోచించి కరెక్ట్ అన్నాడు అన్నది కాదు ఇక్కడ. వాడు ఎందుకు కరెక్ట్ అన్నాడంటే మనతో అవసరం ఉంది, డబ్బు లేదా మనమంటే భయం ఉండాలి లేదా అవసరం ఉండాలి. లేని వాడైనా ఎందుకు వింటాడు? ఇప్పుడు మన ఉద్యోగంలో సబార్డినేట్ వింటాడు, నువ్వు చెప్పిందంతా కరెక్ట్ అని చెప్తాడు. నువ్వు వెళ్ళిపోగానే వాడు మళ్ళీ తన దారితో వెళ్తాడు. కాబట్టి ప్రపంచంలో అంటే ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను, గుర్తుంచుకోండి. నేను మంచాన్ని అని ప్రతి ఒక్కరు అనుకోవడం సహజం. ఓకే, ఎవ్వరూ కూడా నేను తప్పు చేశాను అనుకోరు. ప్రపంచం మొత్తము కూడా మాది కరెక్టే అంటారు. మరి ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి? ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయంటే జనాల యొక్క ఆలోచన దృక్పథం డిఫరెంట్గా ఉండడం. ఉదాహరణకి నా గురించి మీకు ఎంత తెలుసు? ఒక 2%, 1% తెలుసు. ఎందుకంటే ప్రవచనాల ద్వారా వింటున్నారు కాబట్టి. అప్పుడప్పుడు నేను ఎమోషనల్గా కొన్ని నీతులు చెప్తూ ఉంటాను కాబట్టి అడగకపోయినా దాని ద్వారా కొంత నన్ను 2-5% తెలుసుకుండొచ్చు. ఓకే, నా భార్యకు ఒక 15% తెలుసుండొచ్చు. నా మిత్రులకు ఒక 5-10% తెలుసుండొచ్చు. అమ్మకు ఒక 60-70% తెలుసుండొచ్చు. నా గురించి నాకు ఒక 80% తెలుసుండొచ్చు. నా గురించి భగవంతుడికి ఒక్కడికే 100% తెలుసు. ఇలాంటప్పుడు మన మీద 5-10% కూడా తెలిసేవాళ్ళు ప్రాణమిత్రుడు. ఓకే, 5-10%. మన గురించి బయట మనకు పరిచయమైనటువంటి జనాలు, మనతో అడపాదడపా మాట్లాడే జనాలు మన గురించి కేవలం 1-2% మాత్రమే తెలుసుకున్న వాళ్ళై ఉంటారు. 98% మన గురించి వాళ్ళకు తెలియని వాళ్ళు అవుతారు. ఇది ఒక్కసారి ఆలోచించండి. మహాభారత కథ మీరు ఆలోచించకపోయినా పర్వాలేదు, ఇది ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఆ 2% వ్యక్తుల యొక్క అభిప్రాయము మీ జీవితాన్ని మార్చకూడదు.
ఎవరేమనుకుంటారో. నేను ఎంతమందిని మాట్లాడినా చాలాసార్లు సార్ లేదు సార్ చుట్టాలతో ప్రాబ్లం ఉంది సార్, సమాజం ఏమనుకుంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు తెలుసు ఇది మీ అందరి మది లోపల అంత ముద్రించుకోలేదు. ఒక్కసారి సమాజాన్ని ఎక్కువగా పట్టించుకున్న తర్వాత చాలా సంతోషంగా ఉంటారు. నేనే పర్సనల్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. ఒకప్పుడు ఎంత బంధుప్రీతి ఉండేదో నాకు నేను చెప్పలేను. ఎంత బంధుప్రీతి ఉండేదో. సొంత డబ్బులతో అన్ని చోట్లకి తీసుకెళ్ళిపోయేవాడిని, సొంత డబ్బులతో అన్నీ చేసేవాడిని, ఇంటింటికి వెళ్ళి గిఫ్ట్స్ ఇచ్చేవాడిని, మనస్ఫూర్తిగా మాట్లాడేవాడిని. ఇల్లు దాటగానే వాడికి ఏముందిరా బలిసింది ఇచ్చాడు, బోల్డ్ అంత సంపాదిస్తున్నాడు ఇస్తున్నాడు. ఎవడిస్తాడు? బోల్డ్ అంత సంపాదించడం అనేది పక్కన పడేస్తే ఎవడిస్తారు ఈ రోజుల్లో? ఏదో ప్రేమగా మనం ఉన్నా అవతల వాళ్ళు ఉంటారన్న గ్యారంటీ లేదు. లేదా మన ప్రవర్తనలో వాళ్ళకి నచ్చని అంశాలు ఏమైనా ఉండవచ్చు. అది కూడా తప్పు, నేను ఎవరిని తప్పు పట్టను. కాకపోతే నేనేమంటానంటే ఇప్పుడు వాటన్నిటికీ దూరంగా ఉన్నప్పటి నుంచి వీలైనంత తగ్గించుకుని పూర్తిగా ఇప్పుడు నేను 0 నుంచి 1% తగ్గించాను. ఎవరైనా పెళ్ళి ఉందనో లేకపోతే ఎవరైనా ఫంక్షన్స్కో పిలిస్తే అదే రోజు నాడు ఇంకో ఫంక్షన్ ఉందని చెప్పేసి తప్పించేసుకుంటున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఏమైంది దీనివల్ల నాకేమీ కోల్పోలేదు జీవితంలో. ఇంకెక్కువ సాధన చేయగలుగుతున్నాను, ఎక్కువ పనులు చేయగలుగుతున్నాను. చాలామంది అడుగుతారు మీరు టైం ఎలా మేనేజ్. నిజమే, నాకు సమయం చాలా కష్టం. 16-18 గంటల పాటు నేను బిజీగా ఉంటాను. ఎన్ని పుస్తకాలు చదువుతానో, ఎన్ని డాక్యుమెంటరీలు చూస్తానో, ఇవి కాక అడపా సినిమాలు చూస్తాను. మళ్ళీ రేపు క్రికెట్ మ్యాచ్ ఉంది, క్రికెట్ మ్యాచ్ చూస్తాను. ఓకే, తర్వాత ప్రాణ స్నేహితులని మాత్రం వదలలేదు. కొంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉంటారు, అందరికీ ఉంటారు. చాలా తక్కువ, ఒక 3 వేసుకోండి, 4 వేసుకోండి. మనల్ని చాలా ఇష్టపడే వాళ్ళు, మన ప్రెజెన్స్ని ఇష్టపడే వాళ్ళు, మన ఆబ్సెన్స్ని గుండెల నిండుగా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి మీరు విలువనివ్వండి. మిగతా వాళ్ళతో ఎక్కువ మీకు అవసరం లేదు. 5 నిమిషాల్లో దూరం అయిపోయి వెళ్ళిపోండి. ఎవరో మీతోని ఎక్కువ మాట్లాడినంత వల్ల వారు మీతో క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇలా 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 బ్లాక్ చేసేయండి అంతే. అనుభవపూర్వకంగా చెప్తున్నాను, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఒక సినిమా లోపల చెప్తాను, ఆ సినిమా పేరు చెప్పండి. ఆ సినిమా లోపల షాహిద్ కపూర్ చాలా నిరుత్సాహంగా ఉంటాడనమాట. తను ఒక పెద్ద కంపెనీకి ఇదై కూడా చాలా బాధగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక రైలు లోపల కరీనా కపూర్ పరిచయం అవుతుంది. సరే, ఇద్దరు అనుకోకుండా ఒక చోట ఆగాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి ఒక హోటల్ రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. వీడు బాధగా ఉంటే అడుగుతుంది ఏమైంది అంటే. సో అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఆ అమ్మాయి నువ్వు ఇంత బాధపడకు, నువ్వు ఎవరినైతే ప్రేమించాలని చెప్తున్నావో అమ్మాయి ఫోటో చింపేయని చింపేస్తాడు. చింపేయగానే టాయిలెట్లో వేసి ఫ్లష్ చేసేస్తాడు. ఇప్పుడు హ్యాపీగా ఉందంటే అవును హ్యాపీగా ఉందంటాడు. ఇది అంటే జస్ట్ జోక్గా చెప్పడానికి చెప్తున్నాను, అది ఆ ఇన్సిడెంట్. అది కాక మీ మెమొరీ ఎంత ఎక్కువ ఉందో మీకు ప్రూవ్ చేయడానికి చెప్తున్నాను. మీకు అందరికీ ఎక్స్ట్రాడినరీ మెమొరీ ఉంది, ఫోటోగ్రాఫిక్ మెమొరీ ఉంది, లైటనింగ్ రీకలెక్షన్ ఉంది. కానీ వాటిని సరైన వాటి మీద ఉపయోగిస్తే మీ మనసు యొక్క శక్తి ఎంత గొప్పదో గుర్తుంచుకోండి. సేమ్ మెమొరీ, మీలో ఉన్న మెమొరీనే నాలో ఉంది, అందరిలో ఉన్నది. కానీ ఒకళ్ళకి ఎక్కువ ఉంది అని అనకండి, ఒకరు దానిపైన ఎక్కువ శ్రమ చేస్తున్నారని గుర్తుంచుకోండి. ఐ అగ్రీ, కొంత ఎక్కువ తక్కువలు ఉంటాయి మెమొరీలో. బట్ స్టిల్ కొంతమంది ఎక్కువసేపు చదవడం వల్ల కొంతమందికి ఎక్కువ జ్ఞాపకం వస్తాయి. నా అదృష్టము చిన్నప్పటి నుంచి మెమొరీ కొద్దిగా బెటర్గానే ఉండడం నా అదృష్టం, అది పూర్వజన్మ సుకృతం. బట్ సుకృతం అవసరం లేదు అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంత సినిమా 2 నిమిషాలు చెప్పగానే టక్మని చెప్పేశారు, 2 ఇన్సిడెంట్లు చెప్పగానే. సో కాబట్టి అందరి లోపల ఆ మెమొరీ ఉంది. నేనేమంటానంటే ఆ శక్తిని గుర్తించండి. మహాభారతం మొత్తం కూడా చెప్పేది ఏంటంటే, మనకు హిందీలో మహాభారతం వచ్చినప్పుడు ఏమనేవాళ్ళు, సీఖ్ హమ్ బీతే దినోసే నయే యుగుక కరే స్వాగత్. గత కాలంలో జరిగినటువంటి వాటి నుంచి నీతులు నేర్చుకుని వచ్చే యుగానికి స్వాగతం పలుకుదాం. నేర్చుకునేవాడు ఎప్పటికీ కూడా పతనం అవుతాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఒక్కటే ఆలోచించండి, ఒక అరగంట మనం పూజ చేశాము, 23.5 గంటలు మనం పూజ చేయడం లేదు. గుడి లోపల వెళ్ళాం, దేవుడికి దండం పెట్టుకున్నాం, ఒక్క క్షణం ఆ భగవంతుని ఎంతసేపు మనం ముద్రించుకున్నాం మనసులో అని ఆలోచించండి. నేను పుణ్యం రాదు అనడం లేదు, మీరు నోములు చేయండి, వ్రతాలు చేయండి, పారాయణాలు చేయండి, డ్యాన్సులు చేయండి, ఏమన్నా చేయండి. కానీ ఆ భగవంతుడిని ముద్రించుకున్నారా? ముద్రించుకోనప్పుడు, భగవంతుడి యొక్క శక్తిని గుర్తించినప్పుడు, 10వ అధ్యాయం భగవద్గీతలో తెలుసుకున్న తర్వాత కూడా భగవంతుడిని గుర్తించకపోతే లాభం ఏమిటి? దట్ ఈస్ వేర్ యువర్ మెమొరీ షుడ్ వర్క్ రియల్లీ. వాట్ ఎవర్ యూ సీ, ఐడెంటిఫై గాడ్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ ఇన్ ఇట్. దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని మీరు చూసుకోండి, ప్రతి వస్తువులో మిమ్మల్ని మీరు చూసుకోండి. శ్రీనివాస్ గారు చెప్పారు, వ్యాస భాగవతంలో చెప్పారు, వ్యాస భారతంలో చెప్పారు, వాల్మీకి రామాయణంలో ఇదే ఉంది. సో ఇట్లా గుర్తించినప్పుడు ఏమవుతుందంటే మనకు మిగతా విషయాలు
అప్రస్తుతమైపోతాయి. అప్రస్తుతమైనప్పుడు మనం వేరే వాళ్ళని వదలడం చాలా తేలిక అవుతుంది. ఎందుకంటే సమాజంలో మీరు సమాజంలో ఉన్నంత వరకు మిమ్మల్ని వెనక్కి లాగే శక్తులు ఎక్కువ ఉంటాయి. అన్నదమ్ముల మధ్య కొట్లాట ఒక్కసారి ఆలోచించండి. మహాభారతము వచ్చేసరికి వరకు ఏమైంది మనకు? రామాయణంలో వీళ్ళు దేవతలు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, రాక్షసులు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, దైవాంశ. రెండోది వచ్చేసరికి రెండో యుగం వచ్చేసరికి ఏమైందంటే దేవతలు రాక్షసులు ఒకే లోకంలో ఉండేవాళ్ళు. ఇప్పుడేమైంది? ఒకే ఇంటి లోపల, ఒకే మనసు లోపల, ఒకే మనిషి లోపల దేవతలు రాక్షసులు ఉంటున్నారు. ద్వాపర యుగంలో అంతే కదా, ఒక ఫ్యామిలీలో పుట్టేవాళ్ళు. ఇప్పుడేమైంది? మనలోనే ఉన్నారు దేవతలు రాక్షసులు. కాబట్టి ఎక్కడో దేవతలు రాక్షసులు దూర దూరంగా ఉన్నప్పటి నుంచి మన ఫ్యామిలీలోకి వచ్చి మనలోకి వచ్చి ఈ ట్రాన్సిషన్ ఏదైతే వచ్చిందో మనలో రాక్షసుడు ఉన్నాడు అని గుర్తించడం ముఖ్యం. ఎప్పుడైతే రాక్షసత్వ ఆసురీ లక్షణాలు ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి మన సాధన. సో సాధన అనేది ఇప్పుడు నేను పూజ చేస్తే మంచిదే, కానీ మనలో దైవత్వాన్ని ఆవిష్కరించుకుంటే ఎక్కువ గొప్పది. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన ఏ మాట ఎవ్వరు ఏ ప్రవచనకర్త ఎందుకు చెప్పాడు? నేను ఎన్నోసార్లు చెప్తాను. అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరణ ఏవచ సమశత్రౌచ మిత్రేచ. ఇవి ఎప్పుడు చెప్పే మాటలు. మమైవాంశో జీవలోకి. ఈ శ్లోకాల లోపల మనకేం తెలుస్తుందంటే భగవంతుడు అందరి లోపల ఉన్నాడు. నిన్న కూడా మీరు అందరూ అనుకున్నారు వాసుదేవుడు మనలో ప్రవేశించే వరకు. నిన్న రజని మేడము, టీవీ మణి మేడము, అర్చన మేడము, రాధిక మేడము వీళ్ళందరూ ఎంత అద్భుతంగా చెప్పారో అసలు నాకు ఎంత సంతోషం అనిపించిందో. నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. నేను ఇంకొక మాట చెప్తున్నాను, నేను ఇవన్నీ చెప్తున్నప్పుడు కానీ అవి కానీ నాకు ఎప్పుడు గర్వం అనిపించదు. నా బాధ్యతగా చేస్తాను, ఐ స్వియర్. కానీ నిన్న మీరు చెప్తుంటే నాకు గర్వం అనిపించింది. ఆనెస్ట్గా చెప్తున్నాను, సంతోషం అనిపించింది. సంతోషంలో అమ్మ మా స్టూడెంట్స్ చెప్తున్నారు, ఇంత బాగా చెప్తున్నారు. అందులో ఎస్పెషల్లీ వాటి వివరణ చెబుతూ స్తోత్రం, మంత్రం, జపం వీటన్నిటికీ చక్కటి వివరణ ఇస్తూ మళ్ళీ వాటి లోపల సందేహాలు లక్ష్మీ గోవిందరూరు మేడం డౌట్ అడిగితే మళ్ళీ దానికి టీవీ మణి మేడం చక్కగా జవాబు చెప్తూ, రజనీ మేడం చక్కగా జవాబు చెప్తూ ఉండడం, అర్చన గారు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ వేద విధానేత అది ఉంది కదా, వేదాలని యోగ విధాం నేత అనేది ప్రధాన పురుషేశ్వర వాటి యొక్క వివరణ ఇవ్వడము చాలా అద్భుతంగా అనిపించింది. సో నేనేమంటానంటే ఆ దైవత్వాన్ని మనలో ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడమే ఆధ్యాత్మికత. పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేసిన మిగతా సమయం అంతా సమాజంతో ఉన్నప్పుడు దానివల్ల ఫలితం ఉండదు. అంటే రోజుకొక పొద్దున్న ఒక అరగంట సేపు నేను ఎక్సర్సైజ్ చేసి రోజంతా ఇష్టం వచ్చినట్టుగా నా శరీరాన్ని వాడుకుంటే అలా కూర్చోవడము, టీవీ చూడడము, తినడము, పిచ్చి మాటలు మాట్లాడడము, టెన్షన్స్ ఫీల్ అవ్వడము ఇవన్నీ చేస్తున్నానంటే నా శరీరంలో వెయిట్ తగ్గుతుందా? తగ్గదు. అదేవిధంగా ఒక పొద్దున్న 10 నిమిషాలు 15 నిమిషాలు అడ్డదిడ్డంగా పూజ చేసేసి అయింది మమ అనిపించేసుకుని తర్వాత రోజు మొత్తం ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ఏ ఫలితము ఉండదు. సో మహాభారతం తెలిపేది ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ క్రూరత్వాన్ని, ఆ దుష్టత్వాన్ని, ఆ చెడు క్వాలిటీస్ని, ఆ ఆసురీ లక్షణాలను మనలోంచి అలా తీసి బయట పారేయండి అని చెప్పేదే మహాభారతం. ప్రతి వారము ఇటువంటి కథలే నేర్చుకుంటాం. కాబట్టి ఏంటి సింపుల్, మనకు అందరూ నచ్చాలి అని నేను ఎప్పుడు అనను. మనం అందరికీ నచ్చాలనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది ఎప్పటికీ జరగదు. సుభాష్ చంద్రబోస్కి అవ్వలేదు, మహాత్మా గాంధీకి అవ్వలేదు, ఎవరికి అవ్వలేదు. ఈ ప్రపంచంలో కృష్ణుడికి కూడా అవ్వలేదు. ఆఖరికి కృష్ణుడు కూడా ఎంతమందితో పోరాడాల్సి వచ్చిందో. కాబట్టి అందరితో మంచి అనిపించుకోవాలి అని అనుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో ఏ సమయంలో కూడా గర్వంగా ఫీల్ అవ్వకండి. ఏ సమయం లోపల కూడా నా అంతటి వాడు లేడు అని అనుకోకండి. ఏ సమయంలో కూడా అవతల వాళ్ళని చులకనగా చూడకండి. ఏ సమయం లోపల అయినా సరే అవతల వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకండి. ఎవరైనా చెడుగా మాట్లాడుతుంటే అక్కడి నుంచి నవ్వుతూ బయటికి వెళ్ళిపోండి. ఎందుకంటే చెడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వేరే వాళ్ళ పాపాలు కూర్చొని పాపాలు తెచ్చుకోవడం అవసరమా? ఒకసారి ఆలోచించండి. నచ్చని వాళ్ళు ఉండొద్దు అని అనడం లేదు. మీకు నచ్చని వాళ్ళు ఉండకపోవచ్చు, మీరంటే నచ్చని వాళ్ళు ఉండొచ్చు. నవ్వుతూ పక్కకి వెళ్ళిపోండి. ఓకే మనకి ఈ రోజుతో చెల్లు అంటే నేనేమంటానంటే లేదండి నేను తేల్చుకుంటాను, వాళ్ళ తప్పు నా తప్పు అది అవ్వదు. ఇందాక చెప్పినట్టుగా ఎవరు వాళ్ళ తప్పని ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకున్నారు అంటే వాళ్ళకి ఏదో మనతో అవసరం ఉందని అంతే. లేదా మన మాట మనకు కొంతమంది గట్టిగా ఉంటుంది, నోరు గట్టిగా ఉండడం వల్ల కొంతమంది గెలుస్తారు. కానీ అవతల వాడి మనసులో వాడంతట వాడికే అనిపించాలి. అదేం సినిమా దూకుడా? ఆ దూకుడు సినిమాలు అంటుంటారు, వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు కదా, అట్లాగా వాళ్ళంతటా వాళ్ళకి అనిపించాలి. మనం ఎప్పుడు అనిపించలేం, అది గుర్తుంచుకోండి. కాబట్టి డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ పాయింట్. ఎప్పటికీ కూడా వదిలేసేసి వెళ్ళిపోండి. ఇప్పుడు ఏం చేస్తారు, మీరు రోడ్డు మీద పేడ తొక్కుతారు. ఇప్పుడు వెళ్ళి ఆ పేడ మీద మీరు కచ్చ తీర్చుకుంటారా?
కాఫీ టేబుల్స్ మీద, టీ టేబుల్స్ మీద, డ్రైవర్ల మీద పగ తీర్చుకుంటామా అని సమంత కూడా చెప్పింది కదా. కొన్ని నేను చెప్పానంటే నమ్మరు. అత్తారింటికి దారేదిలో ఆవిడ కూడా చెప్పింది కదా. సో అదేవిధంగా నేనేమంటున్నానంటే ఈ చిన్న చిన్న వాటిని అలా వదిలేసి వెళ్ళిపోండి. తప్పైపోయింది. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, మీ శరీరం పైన ఎవడో కార్ నుంచి చిందించినటువంటి బురదంతా ఉంది, ఇంటికి వెళ్ళి కడుక్కుంటాం అంతే. ఇప్పుడు ఆ కారు వాడిని ఏం రా అంటే ఏం రా అని అవసరం లేదు. ఇంకా మీరు గెలవరు, మీ చొక్కా బాగుపడదు, లేదా వాడు ఉతికివ్వడు. సో జస్ట్ ఇగ్నోర్ ఎవ్రీథింగ్ అండ్ లీవ్ ద ప్రిమిసెస్. అంతే. ఆ ప్రదేశాన్ని వదిలేసేసి వెళ్ళిపోవడం అక్కడి నుంచి. అప్పుడు వచ్చే ప్రశాంతత ఎక్కువ. లేకపోతే ఏమవుతుందంటే మనం ఎంత సాధించామో అంత వెనక్కి వచ్చే అవకాశం ఉంది అన్న సంగతిని గుర్తుంచుకోండి అందరూ. ఇదే మనం ఇవాళ నేర్చుకున్నది. ఎంత సాధించినటువంటి మహాభీషుడు, గంగాదేవి వీళ్ళందరూ ఎలా వెనక్కి వచ్చేసారు అనే విషయాన్ని, విశ్వామిత్రుడు విషయంలో ఏం జరిగింది, హ్యాపీగా ఉన్నాను అనుకునే సమయం లోపల తెలిసింది ఆయనకి, నేను ఇన్ని రోజుల పాటు సంధ్యావందనం చేయలేదు, మొత్తం నా పుణ్యం అంతా మంట కలిసిపోయింది అని చెప్పి. దుష్యంతుడి విషయంలో ఏమైంది, హడావిడి పెట్టి చేయించేసేసాడు పనులు. అంత ఎంతసేపు గాంధర్వ వివాహం, మా నాన్న లేడు, మనకు సాక్షులు లేరు, ఎవ్వరు లేదు, గాంధర్వ వివాహంకి ఇవేం అవసరం లేదని చెప్పి ఆయన తొందర పెడతాడు. ఎవరు ఇబ్బంది పడ్డారు? అదృష్టవశాత్తు ఆ రోజుల్లో అశరీరవాణి ఉంది, ఈ రోజుల్లో అశరీరవాణి లేదు. శరీరవాణినే ఎవడు పట్టించుకోడు, ఇంకా అసలు పట్టించుకోరు. కాబట్టి నేనేమంటానంటే జస్ట్ థింక్ అబౌట్ ఇట్. కథలని కథలుగా కాకుండా నీతి. ఈ కథ ఏం నేర్చుకున్నాము, ఎన్ని కథలు నేర్చుకున్నాము, అది ఏ చాప్టర్లో నేర్చుకున్నాము, చక్కగా ఇలా గుర్తుంచుకోండి. చక్కగా ఒక చిన్న టేబుల్ వేసుకోండి. పూర్తి మహాభారతం తెలుసుకోవడం ఎంతో అదృష్టం. అందులో ఒక్క కథ వదలకుండా, ఒక్క శ్లోకం వదలకుండా వీలైనంత వరకు నేను చెప్తున్నాను. ఇక కన్వుడి కథ కొద్దిగా మిగిలింది, అది వీలైతే వచ్చే వారం తెలుసుకుందాము. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. ఈ అద్భుతమైనటువంటి కథలు తెలుసుకున్నందుకు ఒకటే గుర్తుంచుకోండి, ఏంటంటే జీవితానికి అన్వయించండి. పొరపాటున చాడీలకు కానీ, అనవసరమైనటువంటి ఫంక్షన్స్కు కానీ, నాకు తెలిసి ఎంతోమంది పిలుస్తారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది, మే జూన్ వరకు విచ్చలవిడిగా వస్తూనే ఉంటాయి. బట్ ఎంత తగ్గించుకోగలం మనం? సమాజంతో ఎంత కలవడం తగ్గించుకోగలం? దగ్గర వాళ్ళని కూడా కలవడం ఆపేయాలి అని చెప్పి శ్రీకృష్ణుడు వివిక్త దేశ సేవిత్వం అని కూడా అన్నాడు, సంఘ వివర్జిత అని అన్నాడు. ఇవన్నీ భగవంతుడి మాటలు కూడా మేము వినము అని చెప్పేసి అన్నప్పుడు ఇంకా భగవంతుని రెండు రకాలు. తత్వవిధానంద గారు ఇవాళ కవికి దోహావళి చెబుతూ అన్నారనమాట. రెండు రకాల జనాలకు దేవుడు తెలియదుట. ఒకడు దేవుడు ఉన్నాడని గుడ్డిగా నమ్మేవాడు, రెండోడు దేవుడు లేడు అని చెప్పి గట్టిగా చెప్పేవాడు. వీళ్ళిద్దరికీ కూడా దేవుడు తెలియదు. సింపుల్. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారో చూడండి. దేవుడు ఉన్నాడని గుడ్డిగా నమ్మేవాడు అంటే నో రీజన్, వాడు తప్పే. దేవుడు లేడు అని చెప్పి ఏ కారణం లేకుండా చెప్పేవాడు, ఆ ఇద్దరు తప్పే. ఎందుకంటే దేవుడు ఎక్కడో ఉన్నాడని ఎక్కడెక్కడో యాత్రలకు వెళ్తున్నాం, ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాం, కానీ ఇక్కడ హృదయంలో ఉన్నాడు. ఇది మన హృదయం కనుక పవిత్రంగా ఉంచుకోకపోతే అతను కనిపించడు. మన లోపల రాగద్వేషాలు ఉన్నంత వరకు, మనము కోపగించుకున్నంత వరకు, ఆగ్రహం మన లోపల ఉన్నంత వరకు, చెడు క్వాలిటీస్ మన లోపల ఉన్నంత వరకు, చాడీలు చెప్తున్నంత వరకు ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు కనిపించడు. వాటిని తగ్గించుకుంటూ ఉంటే మనలో ఉన్న దైవత్వం మనకే తెలుస్తుంది, మనకే తెలిసే స్థాయి. బిలీవ్ మీ, మనకే తెలుస్తుంది. ఒక రోజులో తెలియదు, సాధన చేయగా చేయగా తెలుస్తుంది. లేదు నేను 30 ఏళ్ళ నుంచి నోములు చేస్తున్నాను, ఏకాదశి, మీకు తెలియదు. నన్ను నమ్మండి, ప్లీజ్ నమ్మండి. అనవసరమైన పనులు మానండి. మానేసేసి మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. మనము పవిత్రపరచుకోవడమే హిందూ ధర్మం. చెడు ప్రతి లక్షణాన్ని, దంభం, దర్పం, అహంకారము, అవన్నీ మనం ఏవైతే 16వ అధ్యాయంలో తెలుసుకుంటామో ప్రతి ఆసురి లక్షణాన్ని అన్నిటినీ ఒక చిట్టి మీద రాసి గంగానదిలో వదిలేసేయండి. ఇంక ఇప్పటి నుంచి నేను ఈ తప్పు చేయను దేవుడా. లేదు మీకు పరిస్థితులు అనుకూలించట్లేదు, మనం బాగానే ఉన్నాం సార్, చుట్టాలు సతాయిస్తున్నారు, సమాజం సతాయిస్తుంది, మెల్లమెల్లగా దూరంకి వెళ్ళాలి. ఎంతమందికి దూరం వెళ్ళాలి సార్? ఎంతమందికి దూరం వెళ్ళినా పర్వాలేదు. కొడుకు కూతురు వాళ్ళకు కూడా వెళ్తా పర్వాలేదు. మరి ఎట్లా సార్? ముసల్తానం వస్తే ఏం పర్వాలేదు. శ్రీకృష్ణుడు ఏమన్నాడు? నన్ను నమ్ముకున్న వాడికి జరా వ్యాధుల నుంచి నేను కాపాడుతాను అన్నాడు. జన్మ మృత్యువు ఫిక్స్డ్, నో ప్రాబ్లం, వాటిని మనం ఏం చేయలేం. జరా వ్యాధుల నుంచి కాపాడేవారు కదా మనకు కావాల్సింది. అది భగవంతుడు చూసుకుంటాడు. కాబట్టి ఏదో మనకు ఎవడో చేస్తాడని ఎప్పుడు ఇవాళ చేయకండి. ఇవాళ మనం చేసిన వాడు రేపు అసలు ఉండకపోవచ్చు. మనకు నిజంగా అవసరం ఇచ్చినప్పుడు, మనకు అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ మనం వెంట రారు. ఎట్టి పరిస్థితులలో కూడా, అంటే ఇక చచ్చిపోయే పరిస్థితి ఉంటే అది వదిలేయండి, కానీ ఎట్టి పరిస్థితులలో కూడా అవతల వాళ్ళని చిన్న ఫేవర్ కూడా అడగండి.
ఒక కిలోమీటర్ దూరంలో డ్రాప్ చేయడానికి ఫ్రెండ్స్ని అడుగుతుంటారు జనాలు. కిలోమీటర్ స్కూటర్ మీద డ్రైవ్ చేయి, ఇక్కడ డ్రాప్ చేయి, అక్కడ డ్రాప్ చేయి, మీ ఇంట్లో ఈ వస్తువు ఉందా, వాళ్ళ ఇంట్లో అడక్కండి, రుణపడిపోతారు. ఎవరిని ఏ సహాయం అడగండి. చచ్చిపోయేది ఉంటే అడగండి, ఇక అంతే. ఇక మాట అనకూడదు నేను, కానీ అంత అయితే తప్ప ఎవరిని అలాంటి సహాయాలు అడగండి. ఒక్క ఆధ్యాత్మిక సహాయమే మీరు తీసుకోండి, ఇవ్వండి. తీసుకున్న ప్రతి ఒక్కరూ ఇవ్వండి. ఇస్తే మీ జ్ఞానము పెరుగుతుంది, ఆచరించడం కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. జై శ్రీకృష్ణ. సార్ ఒక్క మధ్యలో వస్తున్నా నేను. చెప్పండి. సార్, కొడుకు తండ్రులకు రుణానుబంధం ఉంటుంది, అది తప్పదు. ఫ్రెండ్స్ వేరే, ఒకవేళ రుణానుబంధం ఉందంటే తప్పదు. ఫ్రెండ్స్ కూడా పైన జన్మలో మనకు రుణం ఉంటే, వాళ్ళకు రుణం ఉంటే అది అది తప్పని విషయం. మీకు తెలియదు ఏం లేదు. నేను అడ్డం వస్తున్నా, మీరేమనుకోవద్దండి. నాకు తెలిసిన కానీ నేను చెప్తున్నా, కొడుకులకు ఎంత చేసినా తక్కువనే. కొడుకులకు మనం చేయడం అంటే కాదు 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 చేయకూడదు, అది తప్పు. కాదు కాదు బాధ్యత కాదు కాదు బాధ్యత ఎప్పటి వరకు చెప్పండి? ఒక 20 ఏళ్ళ వరకు పెళ్లి చేసే వరకు బాధ్యత. పెళ్లి కూడా చేయాల్సిన బాధ్యత కాదు మనది, అది నేను చెప్తున్నాను. వాళ్ళని గుడ్ సిటిజన్స్ గా వదిలేస్తే చాలు. అది అంటే ఏమంటున్నా అంటే, మీరు పెళ్లి చేసిన తర్వాత సరే నేను ఒక మాట చెప్తా. పెళ్లి చేసిన తర్వాత మీరు విడాకులు జరగకుండా కాపాడగలరా? విడిపోయిన వాళ్ళని అప్పుడేం చేస్తారు? కాదు, అప్పుడేం చేస్తారు? సరే, ఆడపిల్లకు పెళ్లి చేసి పంపిస్తారు. కాదు, వినండి. లేదు, అప్పుడు కూడా పట్టించుకుంటారు. నన్ను నమ్మండి, అప్పుడు కూడా పట్టించుకుంటాం. అందుకోసమే నేను ఏమంటానంటే, న్యాయము ఎవరి డిక్షనరీలో న్యాయము? భగవంతుడి పంచాయతీలో న్యాయం వేరు, మనం మాట్లాడుతున్న న్యాయం వేరు. భగవంతుడి పంచాయతీలో న్యాయం అది కాదు. ఇప్పుడు మనం కూతురికి పెళ్లి చేస్తాము, రుణానుబంధం కాదు అది. కాదు, కొత్త రుణాలు. మనుషులకు ఒక్కలకే కొత్త రుణాలు తీసుకునే అవకాశం ఉంది, పశువులకు ఉండదు అది. మన రుణానుబంధం ఎంతవరకు అంటే, మనం వాళ్ళని బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా చేసి సమాజంలో వేయాలి, అంతే. ఆ తర్వాత వారు తీసుకునేటటువంటి ఏ డెసిషన్కి మనం ఇంకా బాధ్యులం కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేను కూతురుకు పెళ్లి చేస్తాను. ఒక్క నిమిషం వినండి, మీరే వినాలి. కూతురుకు పెళ్లి చేస్తాం. కూతురుకు పెళ్లి చేసిన తర్వాత ఏమవుతుంది? కూతురికి పెళ్లి చేసేసారు, నా బాధ్యత అని చెప్పి వదిలితే కాదు. రేపు కూతురికి మళ్ళీ ఇంటికి తీసుకురావాలి, మళ్ళీ కూతురికి మనము. సో బాధ్యత ఎప్పుడు వదులుతుందో చెప్పండి నాకు. తర్వాత ఏమవుతుంది? కూతురు అల్లుడు ఉద్యోగానికి వెళ్ళాలి, ఇంకా కొడుకు కోడలు ఉద్యోగానికి వెళ్తారు. మరి ఎలాగండి? మా మనవరాలని నేను చూసుకోకపోతే ఎలాగా? వాళ్ళు సమాజంలో చెడ్డ పౌరులు అయితే ఎట్లాగా? మీరా శ్రీనివాస్ గారు బాధ్యులు? కాబట్టి మా మనవళ్ళని కూడా మేమే చూసుకుంటాం, మా మనవరాలను కూడా మేమే చూసుకుంటాం. సరే, తర్వాత అక్కడితో అయిపోతుందా? కాదు. నాకు తెలిసినటువంటి ఒక ఆధ్యాత్మ జ్ఞాని, నాకు ఆధ్యాత్మిక గ్రూప్లో పరిచయమైన వాడు, నాకంటే 25 ఏళ్ళు పెద్దవాడు. అంటే నాకు అప్పుడు 45 ఉంటే ఆయనకు సుమారుగా 70 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఆ సమయం లోపల ఏమంటున్నాడంటే, వాళ్ళ మనవడికి కావాల్సింది ఎలా చేయాలో నాకు చెప్తున్నాడు. నన్ను ఎంత పెద్ద హెల్ప్ అడిగాడంటే నేను అసలు ఆశ్చర్యపోయాను. అది కూడా అద్వైత జ్ఞానము తెలుసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి తన మనవడి కోసం ఎంత పాకులాడుతున్నాడో అది తెలుసుకున్నాక నాకు అనిపించింది, నాకు నిజం చెప్పాలంటే ఈ పరిస్థితుల వల్ల వచ్చిన వైరాగ్యం ఎక్కువ. మనవాడి జీవితం గురించి ఆయన అంటాడు. మరి కొడుకున్నాడు కదా, కొడుకు చూసుకుంటా, వాడు చూసుకోవడం లేదండి సరిగ్గా. సో కాబట్టి నేనేమంటున్నానంటే, యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్ అట్ సమ్ పర్టికులర్ పాయింట్. ఒక అర్ధగంట ముందు జరిగింది డిస్కషన్ మాది. అదే మీరు ఏమనుకోవద్దంటే మాట చెప్తాను. నాకు 3 కుమారులు, నా వయసు అది పర్సనల్ సార్, ఒక్క నిమిషం. పర్సనల్ కదా మనకు, అందరూ ఇక్కడ మనం ఇద్దరం మాట్లాడుకుందాం. పర్సనల్ అయితే మన ఇద్దరం మాట్లాడుకుందాం, మన మిగతా వాళ్ళందరూ బాగుండదు కదా. సో అంటే నేను జనరల్గా చెప్తున్నాను. ఈ జనరల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా వీలైనంత వరకు మనము బాధ్యతని ఒక స్థాయి వరకు తీసుకొచ్చి ఆపడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఇది మనని ఊబిలాగా లాక్కుని వెళ్తుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఇందులోంచి బయటపడడానికి ప్రయత్నం. అంటే ఇంట్లోనే కూర్చొని నేను చేస్తానంటే, నా సాధన నేను చేస్తానంటే ఏం చేస్తాం? మనం కూర్చొని రామ అనుకుని పుణ్యం వస్తుందా లేదా అని ఆలోచిస్తున్నాం. రామ అంటే రమింప చేసేది రామం, ఆనందపరిచేది రామం. రామనామం అన్నప్పుడు అలా ఆనందం గుండెల్లోంచి పొంగుకొస్తుందా? కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయా? రాముడు చేసినటువంటి పనులన్నీ జ్ఞాపకం వస్తున్నాయా? రామ అన్నారంటే రాముడు చేస్తున్న పనులన్నీ జ్ఞాపకం రావాలి. విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క పదంది అర్థం తెలుసుకుంటున్నాం, ఒక్కొక్క నామంది అర్థం తెలుసుకుంటున్నాం. ఎందుకని? అది తెలుసుకున్నప్పుడు దేవుడి యొక్క ఆ లక్షణాన్ని మనం గుర్తించి దానికి తగ్గట్టుగా మన హృదయం స్పందించాలి. తగటగా విశ్వం విష్ణు వశకారో భూత భవ్య భవత్ ప్రభు అంటే
ఇదే నేను అనేది ఏంటంటే భావన అనేటటువంటిది ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ భావన లేకపోవడం వల్ల జీవితంలో మనం ఎన్నో కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఏంటంటే ఇంకా నాకు వీలు కాదు సార్ అంటే ఇక ఏం చేయలేం. నేను రామనామం చేసుకుంటాను సరిపోతుందా? సరిపోతుంది, చేసుకోండి, ఏముంది. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, బెడ్ మీద ఉన్నారు, ఏం చేయలేనంటే రామనామం చేసుకో అమ్మా, అంతే. ఇంకా ఏం చేయగలుగుతాం? ఓపిక ఆ స్టేజ్ దాకా తెచ్చుకోకుండా ఉండాలి. ఆ స్టేజ్ దాకా రాకముందే మనం పిల్లలతోటి ఆ స్టేజ్ దాకా తెచ్చుకున్నాము అంటే పిల్లలపైన ఆధారపడవలసి వస్తుంది. అండ్ పిల్లలపైన కాదు, ప్రపంచంలో ఏ వ్యక్తి పైన కూడా ఆధారపడవద్దు, ఒక్క ఆధ్యాత్మ విద్య తప్ప. ఎందుకంటే ఆధ్యాత్మ విద్య మనకు గురువుల ద్వారా తెలుసుకోవాల్సిందే, తప్పదు. కాబట్టి మిగతా ఏదైనా సరే మా పరిస్థితి అదే వచ్చింది కదా. పర్సనల్ అన్నా కానీ పరిస్థితి తప్పేం లేదు. అది ఇప్పుడు నాకు వయసు తీరినాక నేనేం పని చేయలేను. ఇప్పుడు ఒక రిలీవ్ చేయగలుగుతాను. మొబైల్ షాప్ ఉంది నా కొడుకు, అడవి కూర్చోవాలి, రావాలి. నాకు బాడీ పని చేస్తుంది అని చేస్తున్నాను. వాళ్ళు ఇస్తేనే నేను తీసుకోవాలి. ఇప్పుడు దేహి అని వాళ్ళని అడుక్కోవాలి. కానీ నేను చేసిన బాధ్యత నేను చేశాను, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాలని నా అభిప్రాయం. మిమ్మల్ని చూడడం వాళ్ళ బాధ్యత కాదు అని నా ఉద్దేశము. బట్ ఎనీవే, అది వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం మాత్రమే వాళ్ళ బాధ్యత. బట్ ఎనీవే, దట్ ఈస్ ఫైన్. నాకు అవసరం లేదు. నేననేది వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకునేది వాళ్ళ బాధ్యత, మిమ్మల్ని చూడాల్సిన బాధ్యత వారిది కాదు అంటున్నా. అంటే నేను చేశాను కాబట్టి వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు పిల్లలు మనకు చేస్తారని మనం పిల్లల్ని కనము. మనము సంతోషంగా మనం ఆనందం పొందడానికి కాదు. నేనేమంటున్నానంటే మనకు సంతోషం కలిగించడం కోసమే మన పిల్లల్ని చూసుకుని మనం సంతోషపడతాం. పిల్లల్ని దగ్గర తీసుకుంటే వచ్చే ఆనందము, పిల్లల్ని ఇలా మీద ఎక్కించుకుంటే వచ్చే ఆనందము, పిల్లోని ఇట్లా నడిపించుకుంటుంటే వచ్చే ఆనందము, పిల్లోడు మీసాలు గుంజుతుంటే వచ్చే ఆనందము, పిల్లలకు వస్తువులు కొనిస్తూ ఉంటే వచ్చే ఆనందము, పిల్లలు చదువుకుంటూ ఉంటే ఆనందము, పిల్లలు అన్ని రకాల అచీవ్మెంట్స్ చేస్తుంటే ఆనందము, పిల్లవాళ్ళు దైవాన్ని మర్చిపోతాం. ఇవన్నీ అది ఓకే. నేనేమంటున్నానంటే ఈ ఆనందాలన్నీ మన కోసం చేసుకుంటున్నాము. తర్వాత ఎప్పుడైతే మనకు వృద్ధాప్యం వచ్చిందో నేను నీకు ఇవన్నీ చేశాను అంటున్నాం, చేసి ఇప్పుడు నాకు ఎందుకు చేయమని చెప్పి క్వశ్చన్ చేయడం తప్పు అని చెప్తున్నాను. నేను అడగడం లేదు. అసలు మీ గురించి నేను దయచేసి అసలు నేను జనరల్గా చెప్తున్నాను. సో కాబట్టి ఏంటంటే మనకు ఇక్కడ సమాజంలో కావాల్సింది ఏంటంటే ఎవరిపైన, ఇంకో ఈ టాపిక్ వదిలేద్దాం, ఎవరిపైనా కూడా నా ఉద్దేశం ఏంటంటే ఎవరిపైనా కూడా డిపెండ్ అవ్వకూడదు. మీరు చేసుకునే ఏ పని వేరే వాళ్ళకి చెప్పకండి. కనీసం ఒక చెంబుని ఇక్కడి నుంచి అక్కడ పెట్టాల్సిన అవసరం వచ్చినా కూడా వేరే వాళ్ళకి చెప్పకండి. మన లోపల మన శరీరానికి అప్పుడు మాత్రమే దైవం సహకరిస్తాడు. ఎవరైతే వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకుంటారో వాళ్ళకే దైవం సహకారం చేస్తాడు అన్నది గుర్తుంచుకోండి. శరీరం సహకరించినంత వరకు మనం చేసుకుంటాం సార్. శరీరం సహకరించినప్పుడు ఎవరు చేయాలా? అదే దాని గురించే నేను ఏమంటున్నాను. శ్రీకృష్ణుడు ఏమన్నాడు అంటే నన్ను నమ్ముకున్న వాళ్ళకి, సరైనటువంటి దానిలో వెళ్తున్న వాళ్ళకి నేనే వాళ్ళ మృత్యు చూసుకుంటాను, వ్యాధి జరా నేనే చూసుకుంటాను అని చెప్పి అన్నాడు. జన్మ మృత్యు సరే ఫిక్స్డ్ అని చెప్పి అనుకున్నాం, మధ్యలో వచ్చే జరా వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను చూసుకుంటాను అని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ మధ్యకాలంలోనే తెలుసుకున్నాం, మనం భక్తి యోగంలో తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే అది నమ్మకపోవడం, మనము దేవుణ్ణి నమ్మకపోవడమే తప్ప ఇది ఇంకా మరేది కాదు. మనం దేవుణ్ణి గట్టిగా కాదు నమ్మడం కాదు, అది నమ్మకమే కాదు. దేవుడు అన్నప్పుడు దేవుడి మాటల్ని కూడా నమ్మాలి. దేవుడిని నమ్మితే దేవుడు చెప్పిన మాటలు ఎందుకు నమ్మం మనం? దేవుణ్ణి సహాయం కోరాలి, మనుషుల్ని కోరేది ఏంటి సార్? అంతే కదా, అంతే మనుషులు చేస్తారనేది దేవుడే చూస్తాడు. మీరు అన్నట్టు ఎప్పుడు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి చూస్తాడు ఆయన. ఇదైతే మనుషులు మనకి చేసేది ఏమిటి, మనుషులతో మనకి అందుకే దేవుడు ఏదో రూపంలో సహాయం చేస్తారు. దేవుడు ఏమన్నాడు? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అన్నాడు. ఇప్పుడు దేవుడు భగవంతుడు ఏమంటాడు అంటే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మితే అది చేసుకోగలిగేటటువంటి శక్తి నేనే ఇస్తాను అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే కొడుకు చేయాలి, కూతురు చేయాలి అని ఆశిస్తాం, అది కరెక్ట్ కాదు. సమాజంలో కూడా ఫ్రెండ్స్ కి నేను నీకు ఆ రోజు అంత చేశాను, ఇవాళ నాకు ఇంత చేయలేదని కూడా అంటాం మనం. అది కూడా తప్పే. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డిస్కషన్ చాలా అద్భుతమైన డిస్కషన్. చెప్పండి మీరు, పర్వాలేదు. కానీ నేనేమంటానంటే అవతల వాడిని క్వశ్చన్ చేయకండి. అవతల వాడిని క్వశ్చన్ చేసామనుకోండి, క్వశ్చన్ చేసి నువ్వు ఎందుకు చేయలేదంటే చెయ్యడు వాడు, అది వాడి తత్వం. అదేవిధంగా అందుకోసమని ఏంటంటే మీరు చేసిన సహాయాన్ని మర్చిపోండి, వదిలేయండి అంతే. ఇక అక్కడికి మీరు వేణుగోపాల్ గారు కాదు, అందరూ చేసిన సహాయం మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోండి అక్కడి నుంచి, అంతే. అండ్ మనకు దానికి సమానమైనటువంటి ట్రీట్మెంట్ అవతల వాళ్ళు ఇస్తారని అనుకోవడం అది మూర్ఖత్వం. చేసిన వాడు చేస్తారని నమ్మకం లేదు.
కాబట్టి ఎవరిపైన నమ్మకం పెట్టుకోకండి. అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటిది భగవంతుడి యొక్క భక్తి మాత్రమే. ఇప్పుడు ఇన్ని నీతులు తెలుసుకొని మనం వాటిని పాటించినప్పుడు లాభం ఏంటి? దేవుణ్ణి నమ్మనప్పుడు లాభం ఏంటి? దేవుణ్ణి నమ్ముతున్నా అంటే ఏం నమ్ముతున్నాను దేవుణ్ణి? నా కోరిక తీర్చు దేవుడా అని నమ్మితే అది నమ్మకమే కాదు. విష్ణు సహస్రనామంలో చెప్పిన భగవంతుడి యొక్క స్వరూపాన్ని నమ్మితేనే నమ్మినట్టు దేవుణ్ణి. మన నీతి మన ధర్మమే కాపాడుతుంది నేను అనుకుంటా. మన నీతి మన ధర్మమే కాపాడుతుంది అదే నేను అనుకోవడం. అదే. సో కాబట్టి ఏంటంటే మనము మన 50-55 ఏళ్ళ వరకు ఓకే గృహస్థాశ్రమంలో కొంతవరకు కంటిన్యూ చేయడం. ఒకసారి గృహస్థాశ్రమం దాటిన తర్వాత ఖచ్చితమైన వానప్రస్థం కావాలి. సమాజానికి, మిత్రులకు, వీలైతే పిల్లలకు, వీరందరికీ కూడా దూరంగా వెళ్ళగలిగేటటువంటి స్థానం ఎక్కడైతే మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటూ ఎవరిని అందరినీ సమాన స్థాయిలో చూడగలి అదే సమాన స్థాయిలో అదే నేనంటే ప్రస్థానం అంటే ఉండాలంటే పోతే కూడా నెలకు 10,000 కావాలి. ఎక్కడ పోయినా కూడా పై ఖర్చులకు వాళ్ళు ఇచ్చే 5,000కు భోజనం పెట్టినా కూడా మనకు మన పై ఖర్చులకు మాస్టర్లు, టాబ్లెట్, డాక్టర్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కొడుకులు మంచి వాళ్ళు ఉంటే ఓకే దానికి. కానీ నేను అదే అడుగుతున్నా, మళ్ళీ కొడుకుల పైన ఆధారపడడం తప్పు అని చెప్తున్నా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కొడుకుల పైన ఆధారపడే ప్రతి ఒక్కరూ దైవాన్ని నమ్మని వాళ్ళే అని నా ఉద్దేశం. ఎందుకంటే దైవాన్ని నమ్మితే కృష్ణుడు ఏమన్నాడు? నన్ను నమ్ముకున్న వాడికి నేను జరావ్యాధుల నుంచి దూరం ఉంచుతాను అని చెప్పాడు. కాబట్టి ఏంటంటే దేవుణ్ణి నమ్మినటువంటి ఏ ఒక్కరైనా దేవుడి మాటల్ని కూడా నమ్మాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఏమంటాడు? ఎవరిని ద్వేషించొద్దు అని చెప్పాడు. మనం ద్వేషిస్తున్నాం అనుకోండి, లాభం ఏమిటి? ఇంకోటి చెప్తా, నేను భగవద్గీత చదివినప్పుడు మీరు ఖచ్చితంగా మర్చిపోతారు. భగవద్గీత చెప్పినప్పుడు మా సార్ ఇది చెప్పినాడు, టెలిఫోన్ ఎక్కువ మాట్లాడద్దు, ఇవన్నీ మర్చిపోస్తాయి మాకు. అందుకని కొంతమంది తగ్గించినాను. మీ మాట కొంతవరకు మేము ఆచరిస్తూనే ఉన్నాం. నా మాట ఏం లేదు, నాది అసలు ఒక్క మాట కూడా లేదు, అన్ని కూడా భగవంతుడి మాటలే. నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను. చెప్తారు భగవంతుడు మీతో చెప్పిస్తున్నాడు, మాకు భగవంతుడే మీతో మాకు చెప్పిస్తున్నాడు, అంతే. మేము వింటున్నాం. జై శ్రీ. మీకు కూడా మీకు తోడు ఇప్పుడు 10వ అధ్యాయంలో ఇక్కడ ఉంది కదా సార్, 11వ అధ్యాయంలో నన్ను గురించి చెప్పేవానికి ఏ లోటు ఉండదు అని చెప్పినాడు కదా అంటే భగవంతుడు. నేను దాని గురించి చెప్పడం లేదు, నాకు అసలు అంటే చెప్తున్నా కదా, నేను ఈ గ్రూప్ చెప్పకుండా వచ్చేస్తుంది, చెప్పిన మాట మీకు వచ్చేస్తుంది. నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే మీరు ఆశపడరు అయితే మీరు ఆశపడరు, ఆయన చేసి చేస్తాడు మీకు, అంతే. నేను నాకు తెలిసిన చెప్తాను. జై శ్రీకృష్ణ. మీరు మీకు వ్యతిరేకంగా చెప్పడం. అదే మీరు అన్నది నాకు అర్థమైంది. జై శ్రీకృష్ణ. కానీ నేను ఒకటే మాట చెప్తున్నాను. నేను చెప్తున్నాను కదా, అంటే ఈ గ్రూప్లో వాళ్ళ నుంచి కానీ, లేకపోతే ఇప్పుడు నేను ఇచ్చే వేరే ట్రైనింగ్ల రూపంలో కానీ, నేను ఇచ్చేటటువంటి ఇంకే ఆర్ఎస్ఎస్కి ఇచ్చేటటువంటి సేవది కానీ, నా జేబులోంచి డబ్బు పెట్టడం జరిగింది. కానీ ఒక్కరోజు ఒకరి దగ్గర చిన్న సహాయం కూడా నేను తీసుకోలేదు. ఇప్పుడు నేను ఉదాహరణకి మొన్న ఒక కాలేజ్కి నేను ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు నా బ్యాగు తీసుకోవడానికి ఒక 5-6 రెడీ అయ్యారు. ఎవ్వరికి ఇవ్వలేదు నేను. ఆఫ్టర్ ఆల్ నా బ్యాగు లేని మొయ్యలేని స్టేజ్కి రాలేదు. లేదు సార్, ఇది గౌరవం వద్దు నాకేం గౌరవం? నాకు ఈ గౌరవం ఏమన్నా నాకు ఇది తెచ్చి పెడుతుందా? కిరీటం పెడుతుందా? కిరీటం పెట్టినా నేను సంతోషపడే స్టేజ్లో లేని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు అవసరం లేదు. ఇప్పుడు ఎవరన్నా నిందాస్తుతులకి ఇప్పుడు నాకు చాలా వరకు దూరం అయిపోయా. వదిలేయండి. నేనేముంది, నాకు ఏదైనా నచ్చలేదు అంటే అక్కడి నుంచి పక్క నుంచి వెళ్ళిపోతాను, అంతే. నేను పక్కదారి తీసుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే ఎక్కువగా నన్ను నా దారిలోంచి మళ్ళిస్తుందేమో. ఎందుకంటే నాకు ఇంకా పూర్తి స్థాయి పరిణతి రాలేదు. పూర్తి స్థాయి పరిణతి వస్తే గంజాయి మొక్కలలో కూడా కూర్చొని నేను ప్రశాంతంగా ఉండగలను. కానీ ఇప్పుడు నేను గంజాయి మొక్కలతో ప్రభావితమయ్యే స్థాయిలోనే ఉన్నాను. ఇంకా అంటే పరిణతి వచ్చినా అంత రాలేదు ఇంకా. సో కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు గంజాయి మొక్కల ప్లేస్ ఉందనుకోండి, పక్క నుంచి వెళ్తాం. మనం తులసి మొక్కల ప్లేస్ నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం, అంతే. ఒకవేళ ఇప్పుడు మనం ఏది మహా ఋషుల స్థాయికి వెళ్ళాము అంటే బహుశా రావచ్చు, అది రాదనేం లేదు, అది వస్తుంది, గ్యారెంటీగా వస్తుంది, సాధన ద్వారా వస్తుంది. ఇంతకు ముందరికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఏంది, గంజాయి మొక్కల ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత వస్తే అందులో కూర్చున్నా మనకేమి ఇబ్బంది అనిపించదు. పర్లేదులే, అంతా ఒకటే, సర్వము జగన్నాథం అంటే అన్ని దేవుడి యొక్క ఇవే అని చెప్పేసి మనం అనుకునే స్థాయికి వెళ్తాం, గ్యారంటీగా వెళ్తాం. అది కానీ దానికి వెళ్ళాలంటే ముందు దేవుణ్ణి నమ్మాలి కదా. దేవుణ్ణి నమ్మాలంటే నాకు కోరికలు తీరుస్తాడని నమ్ముతున్నామే కానీ భయంతోనో దాంతో నమ్ముతున్నాం. కానీ నాలా హృదయంలో దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే నేను ఇలా చెయ్యి లేపను, దేవుడు లేకపోతే నేను కాలు లేపను, దేవుడు లేకపోతే కళ్ళు. ఒక్కసారి గుర్తుంచుకోండి,
ఒక పెద్ద నొప్పి వచ్చినప్పుడు స్పృహ తప్పి పడిపోతాం. ఎందుకోసం? ఆ నొప్పి తెలియకుండా దేవుడు కాపాడతాడు. ఇప్పుడు ఇదే మనకు యాతన శరీరం ఉన్నప్పుడు అది జరగదు. యమధర్మరాజు పట్టుకెళ్తున్నప్పుడు అది జరగదు. కొట్టినా ఎంత కొడితే అంత తెలుస్తూ ఉంటుంది మనకు. సో కాబట్టి ఏంటంటే దేవుడు అన్ని రకాలుగా మనల్ని టేక్ కేర్ చేస్తున్నాడు, అన్ని రకాలుగా టేక్ కేర్ చేస్తున్నాడు. మీరు మంచు లోపల నడుస్తుంటే ముందుగా కాళ్ళు పోతాయి, కాళ్ళ నుంచి పైకి లేస్తూ 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 మీ గుండెకి చేరుకోవడానికి చాలా టైం పడుతుంది. అంత లోపల మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి మీరు సహాయాన్ని తీసుకునేంత టైం ఇచ్చాడు దేవుడు. దేవుడిచ్చిన సృష్టి లోపల దేర్ ఆర్ నో ఇంపర్ఫెక్షన్స్, తప్పులు లేవు. దేవుడి యొక్క సృష్టి చాలా గొప్పగా ఉంది. ప్రతి చోట కూడా మనం దేవుణ్ణి చూడగలుగుతాం. నన్ను నమ్మండి, ఐ స్వియర్ ఆన్ ఎనీథింగ్. నేను అన్నిటి మీద ఒట్టేసి చెప్తున్నాను, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఇది ఒక్కటి నన్ను నమ్మండి. నేను చెప్తున్నా కదా, దేవుణ్ణి నమ్మడానికి కోరికలు దయచేసి మీకు కాదు, వేణుగోపాల్ గారు అందరికి చెప్తున్నా. ఇది నేను చెప్పే పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి నమ్మడం కోరికల కోసం నమ్మకండి. కోరుకుంటూనే వస్తుందా? దేవుడా నాకు బీపీ తెప్పియు, నీ కొండకు వస్తా. దేవుడా నాకు షుగర్ తెప్పియు, నేను గుండు గీసుకుంటా అంటేనే మీకు అవి వస్తున్నాయా? లేదు. మీరు కోరుకోకపోయినా కూడా వస్తాయి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక్క నిమిషం, వేణుగోపాల్ గారు, ఏదో ఒక దెబ్బ ప్రతి ఒక్కరికి జీవితంలో తగిలే ఉంటుంది. ఎందుకు తగిలింది? అది కోరుకుంటూనే తగిలిందా? లేదు. కోరుకున్నా కోరుకోకపోయినా జరిగినటువంటి ఈవెంట్స్ జరుగుతాయి. సో మరి మనం కోరుకోవాల్సింది ఏంటంటే సత్యాన్వేషణ. సత్యాన్వేషణ కోరిక కిందికి వస్తుందా? రాదు. కాబట్టి దేవుడు తీరుస్తాడా? ఖచ్చితంగా తీరుస్తాడు. యద్భావం తద్భవతి. ఏదైతే మనము సరైనటువంటి ఆలోచనలో వెళ్తూ సరైన సంకల్పం, శుభ సంకల్పం అన్నిటికంటే గొప్పది. ఏంటా శుభ సంకల్పం? 10 మందికి సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలి, ధర్మానికి సేవ చేయాలి. భగవంతుడు నాలో ఉన్నాడు, లేకపోతే నేను వినలేను, చూడలేను, వాసన చూడలేను, మాట్లాడలేను అనేటటువంటిది గట్టిగా నమ్మాలి. నిన్ననే కదా తెలుసుకున్నది. 24 తత్వాలు సరిపోదు. 25వ తత్వం వాసుదేవుడి రూపంలో మనకు వస్తేనే ఈ శరీరంలో చైతన్యం. వాసుదేవుడు మనలోంచి వెళ్ళిపోయినప్పుడు శరీరం పడిపోతుంది. సో కాబట్టి వాసుదేవుడు మనలో ఉన్నాడు. మన శరీరాన్ని నివసించేలాగా చేసేవాడిని వాసుదేవుడు అంటాడు. వాసుదేవుడు అంటే ఎవరు? వసింపడం, అంటే మనల్ని నివసించేలాగా చేయడము. ఆ నివసించేలాగా చేసేవాడు ఎవడైతే ఉన్నాడో ఆయన దేవుడు. దేవుడు లేనప్పుడు ఎలా నిలబడతాం? నన్ను నమ్మండి, అదే చెప్తున్నా. అంటే ఇక్కడ ఏంటంటే గట్టి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఎట్లా ఉండాలంటే ఏదో నేను కోరుకుంటున్నాను లేదు, జరుగుతున్న దాని మీద దేని మీద మనకు కంట్రోల్ లేదు. కాబట్టి సంతోషంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరిపైన మనకు నిర్లిప్తత రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు నిర్లిప్తత, సత్యము తెలుస్తూ ఉంటుందో అప్పుడు మనం జనాలకి చాలా సంతోషంగా దూరంగా ఉండగలుగుతాం. ఒక్క రోజు కూడా మనం బాధపడాల్సినటువంటి అవసరం రాదు మనకు జీవితంలో. మీరు చెప్పే అన్ని 100% కరెక్ట్ సార్. మీరు 200% కరెక్ట్ చెప్తారు, లేదని కాదు. కానీ మేము మీ మాటలు కూడా మతికి చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి క్లాసుకు అటెండ్ అవుతాను నేను. ప్రతి ఒక్కటి మళ్ళా ఈ రోజు చెప్పిన క్లాసు మళ్ళీ రేపు వింటాను నేను. అది అందుకని మీ మాట ప్రతి ఒక్కటి చెప్పుగా ఉంచుకోవడమే మాకు పుణ్యం. మీరు చేసిన మాకు ఎంతో జ్ఞానం ఇస్తున్నారు మాకు, అది నాకు చాలా సంతోషం. ఎందుకంతగా చిన్న పిల్లలకు 5th క్లాస్ పిల్లలకు 6th క్లాస్ పిల్లలకు ఎట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారు. చిన్న పిల్లలకు చెప్పినట్లు చెప్తున్నారు మీరు. జై శ్రీకృష్ణ. ఇది చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కటి అర్థం, పెట్టలు, జవాబులు, మళ్ళా వాళ్ళకు ఏం చెప్పినా అడిగేదానికి సమాధానం చెప్తారు. అంతకన్నా మించిన గురువు ఎవరు దొరకరు. ఎక్కడ పోయినా ప్రశ్నలు జవాబులు ఉండవు సామాన్యంగా. అంతేనా సార్? జై శ్రీకృష్ణ. అదే మన ఉద్దేశం కూడా అదే, ఏంటంటే ప్రశ్న సమాధానాల ద్వారా మనం తెలుసుకుందామని. జై శ్రీకృష్ణ. ఎందుకంటే అందరికీ తెలుస్తుంది. ఇట్లా క్లాస్ లో ఉండే వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను అడిగినా అంటే ఒక 50 మంది ఉంటారు కదా, వాళ్ళు అడిగిన దానికి నేను కూడా వింటాను కదా. సమాధానం అందరికి దొరుకుతుంది. ఒకసారి నేను అడగాలనుకున్న ప్రశ్నలు జవాబు దొరుకుతుంది. మధ్యలో ఎవరెవరు అడుగుతారు మేడమ్స్, వాళ్ళు అడిగే వరకు నేను మట్టగా ఉంటా. అయిపోయా. జవాబు దొరికినప్పుడు అడగాల్సిన అవసరం ఉండదు. కరెక్ట్. జై శ్రీకృష్ణ. అదే మనకేంటంటే మెయిన్ ఒకటే నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడు సంతోషంగా ఉండండి, బాధ పెట్టే విషయాలకు దూరం వెళ్ళిపోవాలి. అందరికీ చెప్తున్నాను నేను అదే. పొరపాటున కూడా వేరే వాళ్ళ నుంచి ఆశ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ పెట్టుకోకండి. మీకు ఎవరైనా నచ్చలేదు, బ్లాక్ చేసి పడేయండి. మీకు వాట్సాప్లో, టెలిగ్రామ్స్లో అన్ని చోట్ల బ్లాక్ చేసేసేయండి. వీళ్ళు శాశ్వతం, నాకు వీళ్ళు ఏం లేదు, సింపుల్గా బ్లాక్ చేసుకొని పక్కకి వెళ్ళిపోండి, పక్క దాని నుంచి వెళ్ళిపోండి. హ్యాపీగా ఉన్నాడు అంటే. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే, అరే నేను వీళ్ళతో 10 ఏళ్ళుగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, వీళ్ళతో 20 ఏళ్ళుగా ఫ్రెండ్షిప్, ఏమక్కర్లేదు, ఎవరక్కర్లేదు. నేను ఎందుకని చెప్తున్నానంటే, భగవంతుడి చేతులలో మనం ఉన్నప్పుడు మనకు సమాజం యొక్క అవసరం అనిపించదు. నా సొంత అన్నయ్య కూతురు పెళ్ళికి నేను వెళ్ళలేదు. సొంత అన్నయ్య నా చేతుల్లో పెట్టి పెంచినటువంటి మా అన్నయ్య కూతురు పెళ్ళికి నేను వెళ్ళలేదు. ఏదో కారణం చెప్పేసి తప్పించుకున్నాను. సో
అంటే నేను ఏమంటున్నానంటే అది గొప్పనో ఇదనో కాదు, నేను అనేది ఆ నిర్లిప్తత కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది అందరి లోపల అని చెప్తున్నాను. అప్పుడేమవుతుందంటే మనకు సమాజంలో మిగతా అవసరమా అనిపిస్తుంది. సొంత అన్నయ్య కూతురు పెళ్ళికే వెళ్ళినప్పుడు మనకు వీళ్ళందరూ అవసరమా, ఈ ఫంక్షన్ అవసరమా, ఆ ఫంక్షన్ అవసరమా, ఇంతమందితో కలిసేవాడిని అటాచ్మెంట్ తగ్గించుకోవాలని చెప్పండి మీరు. అటాచ్మెంట్ పూర్తిగా తగ్గాలి, జీరోకి వచ్చేయాలి. అటాచ్మెంట్ తగ్గాలి, గర్వము, అవతల వాళ్ళని చులకనగా చూసే భావము, నేను ఇంత చదువుకున్నాను, లేదు నేను నా చదువుని ఎప్పుడు అసలు వేరే దానికి రానియను, నా గడ్డమది చూసి నన్ను అసలు చదువుకున్నాడని అనుకోరు తెలుసా చాలామంది. నన్ను చూస్తే నేను మొన్న కాళేశ్వరం వెళ్తే వాడు నన్ను చూడగానే వాడు ఏడెవడో బెగ్గర అనుకున్నాడు, ఆ టైప్లోనే ఉంటా కదా నేను జనరల్లీ. వాడు ఏమన్నాడు, 500 రూపీస్ రూమ్ ఇస్తా అన్నాడు. మా ఫ్రెండ్ వచ్చి ఏదో అడిగితే సరే సార్ ఏసీ రూమ్స్ ఉన్నాయని మా ఫ్రెండ్కి చెప్తున్నాడు. నన్ను చూసి ఏసీ రూమ్ దాకా కూడా వెళ్ళలేదు వాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే నేనేమంటున్నానంటే మనను ఒకడు గుర్తించాల్సిన అవసరం లేదు, ఒకరితో అవసరం లేదు, నాకు ఒకటి దండం పెట్టాల్సిన అవసరం లేదు, నాకు కాళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నాకు గుర్తించాల్సిన అవసరం లేదు, నాకు డబ్బు అవసరం లేదు, మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, మీరెవరు నన్ను మళ్ళీ లైఫ్లో కలవాల్సిన అవసరం కూడా లేదు నాకు. సో ఇక్కడ ఆధ్యాత్మిక ఎక్స్చేంజ్ ఇది, అంతే. ఆధ్యాత్మిక ఎక్స్చేంజ్ ఇది ఒకటే కావాలి. ఇందులోపల ఏ విధమైనటువంటి గర్వము, అహంకారము, నాకు ఎక్కువ ఏం లేదు. అందరి లోపల ఉన్న దేవుడే నా లోపల ఉన్నాడు. ఆయన ఏమంటాడు, ఈ మాట చెప్పడానికే శ్రీకృష్ణ భగవానుడు క్లియర్గా చెప్తాడు. ఏమంటాడు, ఈ భగవద్గీత రాసినటువంటి వేదవ్యాసుని నేనే, ఈ భగవద్గీత చెప్తున్న కృష్ణుణ్ణి నేనే, ఈ భగవద్గీత వింటున్న అర్జునుడిని నేనే. భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నానని ఇది జస్ట్ కథలాగా తెలుసుకొని వదిలేసి కాదు, దాన్ని జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. అందులో జిస్ట్ ఏంటి, ఏమంటాడు ఆయన భగవంతుడు, ఏమంటాడు, ఈ చెప్పేది నేనే, వినేది నేనే, చూసేది నేనే, అన్నీ నేనే, సర్వం నేనే. సాలెపురుగు ఏ విధంగానైతే తనలో ఉన్నటువంటి వస్తువుల ద్వారా తన ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుందో, అదేవిధంగా భగవంతుడు తనలో ఉన్న వస్తువుల ద్వారా మనందరినీ సృష్టించాడు. మనం వేరు, భగవంతుడు వేరు కాదు. కాకపోతే మనకు తెలియదు. అర్జున్ ఈ మాట కూడా మళ్ళీ శ్రీకృష్ణుడు చెప్పింది. శ్రీనివాస్ చెప్పాడు, అసలు శ్రీనివాస్కి ఏం తెలియదు. ఏమంటాడు భగవంతుడు, ఆయన చూడు, నీకు నాకు ఎన్నో జన్మలు జరిగాయి, కానీ నీకు గుర్తులేవు, నాకు గుర్తున్నాయి. సో ఇంత అద్భుతమైన జ్ఞానము దేవుడు మన చేతిలో ఒక సిల్వర్, ఒక మంచి ఒక గోల్డెన్ కంచం లోపల సిల్వర్ స్పూన్ ఇచ్చి పెట్టినప్పుడు అది అర్థం చేసుకోకుండా ఆఫ్టర్ ఆల్ సమాజం పైన ఆధారపడి తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఎవరి సహాయం ఎందుకు తీసుకుంటున్నారు ఆలోచించండి ఒకసారి. ఎవరి సహాయం అవసరం లేదు. చిన్న చిన్న వాటికి కూడా, ఏ చిన్నదానికి కూడా ఎవరిని అడగండి. మీరు చేయగలిగే ఇక తప్పదు, కష్టమైపోయింది, నా జీవితంలో కుదరదు, అది వేరే సంగతి. కానీ మీరు చేసే పని మీరు 100% చేయండి. ఎవరి సహాయము తీసుకోవద్దు. వీలైతే సహాయం చెయ్యండి, దేశానికి సహాయం చేయండి, సహాయం చేసుకోలేని వాళ్ళు గుర్తించి వాళ్ళకి సహాయం చేయండి, దేశ భద్రత కోసమై నిలబడండి. ఇవన్నీ మనకు దేశం కాపాడుకోవడం కంటే గొప్ప ఇది లేనే లేదు. అన్నిటికంటే గొప్పది ఏంది, జై హింద్, అంతే. అంతకంటే ఇంకోటి ఏం లేదు. భారత్ మాతాకి జై, జై హింద్ ఇందులోనే ఉంది మొత్తం. ఎందుకంటే దేశం అంటే మట్టి, మనుషులు అన్నీ మొత్తం భగవంతుడే. దాన్ని మనం కాపాడుకోవడం మన లక్ష్యం. దానిపైన ఫోకస్ చేయండి. అభివృద్ధి రాని వాళ్ళకి అభివృద్ధి. మొన్న నేను ఒక ఆలయాన్ని ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయం ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ది అన్నమాట. వీడియో చూసాను సార్, మీరు ఆలయం ఓపెన్ కార్డు పోయిన వీడియో. జై శ్రీరామ్. వీడియో వచ్చింది. అవునవును, పంపించాను. అయితే ఆలయం ఓపెనింగ్ చేసినప్పుడు అది కొంతమంది గ్రూప్ అనమాట. వాళ్ళకి ఏంటంటే మా ఊర్లో పెట్టరా, మా ఊరికి బ్రాహ్మిన్స్ వస్తారా లేదా, తర్వాత ఇక్కడ ఇలాంటి ఆలయం జరుగుతుందా లేదా, ఇలాంటి ప్లేస్ లోపల వేదోక్తంగా ఒక ఆలయాన్ని మా మిత్రుడు ఇది చేశాడనమాట. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అందరిలో భగవంతుడు గుర్తించడం అనేది మోర్ ఇంపార్టెంట్. అందరిలో భగవంతుడు ఉన్నాడు. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏం లేదు. మనం ఏంటంటే అన్నిట్లలో ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు. అది మన ధర్మం చెప్పినప్పుడు అది అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ శక్తి తెలుస్తుంది. కాబట్టి అహంకారం, అన్నిటికంటే ముందు అహంకారం వదిలేయండి. రెండోది మమకారం. ఈ రెండు వదిలేస్తే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్. ఇంతకుముందు నాకు చిన్నప్పుడు మా సార్లు వాళ్ళు వీళ్ళు ఎవరైనా పొగిడితే బాగుండు, ఏ చిన్న పోటీలో గెలిచినా సార్ దగ్గరికి వెళ్ళేసి సార్కి గిఫ్ట్లు చూపించేవాడిని. ఇయర్ మొత్తం ప్రైజులన్నీ నాకే, అన్ని పోటీలలో ప్రైజులు నాకే. సో ఎంత సంతోషం అనిపించేదో, కప్పులు నింపేస్తుండేవాడిని, సర్టిఫికెట్లు కట్టలు సంతోషం అనిపించేది. ఇప్పుడు ఏంటంటే ఏది వచ్చినా ఏం లేదు, అంతే, అన్యూట్రల్. ఇండియా గెలిస్తే తప్ప నాకు ఏం సంతోషం లేదు, ఇంకేమీ లేదు నాకు అంతా ఏంటంటే ఉన్నదంతా సంతోషమే. ఇంకేది ఇవన్నీ చాలా చిన్నవి అనిపిస్తున్నాయి నాకు. ఈ చిన్న గెలుపులు ఇవన్నీ నాకు సంతోషం పెద్ద ఏం లేదు, తేడా లేదు నాకు వాటితోటి. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, పెద్ద జలాశయం ఇచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ చిన్న వాటర్ కోసం కక్కుర్తి పడతావా నువ్వు? ఇప్పుడు ఆ కక్కుర్తి పోయింది, పూర్తిగా పోయింది.
మేము ఇన్ఫోసిస్లో జాయిన్ అయినప్పుడు వాడు ఏం చేసేవాడు, మాకు పెన్నులు పేపర్లు ఇవన్నీ ఇచ్చేవాడు. ఇప్పుడు నేను చెప్తున్న 96 ఆ టైంలో కూడా మాకు పెన్ను, ఒక రాసుకోవడానికి నోట్ ప్యాడ్ ఇస్తే మాకు అది చాలా గ్రేటు. ఇవాళ అయిపోతే రేపు వెళ్ళి అడిగితే మళ్ళీ రేపు ఇంకో పెన్ను ఇంకో నోట్ ప్యాడ్ వచ్చేది. అవసరం లేకపోయినా 3 సార్లు 4 సార్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాడిని నేను దాన్ని. ఆఫీస్లో వాడుకునే 4 నోట్బుక్లు 4 పెన్నులు ఇంటికి తీసుకొచ్చి పెట్టేవాడిని. 1 ఇయర్ తర్వాత రియలైజ్ అయ్యాను, ఏం చేశాను నేను, ఇంట్లోనూ రాయడం లేదు, ఆఫీస్లో ఒక్క నోట్బుక్ పెట్టుకున్నాను, ఇంట్లో 4 నోట్బుక్స్ అవసరమా. తప్పు తెలిసిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసుకెళ్ళి ఆఫీస్లో పెట్టాను. సో నేనేమన్నానంటే మనిషిగా తప్పు, చాలా తప్పది. ఆఫీస్ వస్తువు ఇంటికి తీసుకురావడం తప్పు. దాన్ని మళ్ళీ తప్పుని కరెక్షన్ చేసుకోవడం, అంటే మనం తప్పు చేయడం మానవ సహజం, కానీ తప్పుని సరి చేసుకోవడం దైవత్వం. అదొక్కటి గుర్తుంచుకొని, అంటే నేను ఏమంటున్నానంటే ఇవి కథలుగా విని ఏం లాభం లేదు. భగవద్గీత కానీ భాగవతం కానీ ఎంతమంది విని ఏం లాభం లేదు. దాన్ని మన జీవితానికి అన్వయించుకోకపోతే వేస్ట్. అది ఎందుకంటే ఇది మహోన్నతమైనటువంటి గ్రంథాలు. వేదవ్యాసుడు కరుణతోటి విష్ణు రూపంలో ఉన్న వేదవ్యాసుడు మనకు అందించినవి. ఎక్కడ అందనటువంటివి మనం ఇలా ఇంత సంతోషంగా నేర్చుకోగలుగుతున్నాం. కాబట్టి అందులో ఉన్నది జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవ్వరు అవసరం లేదు ప్రపంచంలో. ఆనందంగా ఉండండి, ప్రశాంతంగా ధ్యానం చేయండి, ప్రశాంతంగా ప్రతి వస్తువులో భగవంతుని గుర్తిస్తూ మురిసిపోండి. ఇంట్లో చూస్తే మురిసిపోలేకపోతారు, తీర్థయాత్రలకు వెళ్ళండి, అక్కడ ప్రతి వస్తువును చూసి ఇంకా ఎక్కువ మురిసిపోతారు. ప్రపంచమంతా చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చోండి, అప్పుడు తెలుస్తుంది ప్రపంచమంతా భగవంతుడే. భగవంతుడి యొక్క శక్తి చూసావా, వాటర్ ఫాల్స్లో ఉంది, కొండల్లో ఉంది, అరణ్యంలో ఉంది, చెట్లల్లో ఉంది, చేమల్లో ఉంది, నదుల్లో ఉంది, ఆలయాలలో ఉంది, ఆర్కిటెక్చర్లో ఉంది, మనుషులలో ఉంది, ఇక్కడ వస్తువులు అమ్ముతున్నటువంటి వ్యక్తులలో ఉంది, రోడ్డు మీద కూర్చొని జామ పళ్ళు అమ్ముతున్నటువంటి వ్యక్తులలో కూడా ఉంది, రోడ్డు పక్కన టీ షాప్లో టీ ఇచ్చేవాడికి కూడా భగవంతుడి యొక్క స్వరూపం ఉంది. ఇలా గుర్తించగలిగితే అప్పుడు వచ్చే ఆనందం అమోఘం. లేదు, మీకు ఏదన్నా నచ్చని ఇన్సిడెంట్ జరిగింది, మెల్లగా పక్కకి వెళ్ళిపోండి, అంతే. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జై శ్రీకృష్ణ. ఇంకేం ప్రశ్నలు లేవని అనుకుంటాను. ఏమైనా ఉంటే లాస్ట్ సెకండ్ అడిగితే అడగండి, లేకపోతే క్లోజ్ చేసుకుందాం. మన ప్రవచనం అయిపోయి గంట సేపు అయింది యాక్చువల్లీ. మీరు కూడా అడిగిపోయింటారు. సగం మంది నిద్రలోకి వెళ్ళిపోయారు. సో అందరు వేకప్ వేకప్ వేకప్. ఎవరైనా ఒకరిద్దరైనా లేస్తారే వాళ్ళు చూస్తున్నారు అంతే. అందరూ వెళ్ళలేదు, అందరూ వింటూనే ఉన్నారు. జై శ్రీకృష్ణ. మళ్ళీ మనం చెప్తారు, అది పాయింట్ అక్కడ టచ్ అవుతుందండి, పడుకునే పరిస్థితి ఉండదు. జై శ్రీకృష్ణ. చాలా సంతోషం. మరొక్క మాట, రేపు మళ్ళీ మనకు క్లాస్ ఉండదు. కారణం మీ అందరికీ తెలుసు. రేపు ఇండియా న్యూజిలాండ్ది ఫైనల్ ఉంది. ఏమనుకోవద్దు. ఇక ఈ ఒక్కరోజుకి మీరు రేపు చక్కగా రివిజన్ చేసుకోండి అన్నీ సంతోషంగా. లేదా మనం మేడమ్స్ ఏమన్నా చెప్తానంటే వాళ్ళ దగ్గర నేర్చుకోండి. మీరెవరైనా ముందుకు వచ్చి చెప్తే నేను చాలా సంతోషపడతాను. నేను చెప్పే కదా, నేను గర్వపడని వాడిని. వాళ్ళు నిన్న చెప్తుంటే గర్వం అనిపించింది, నాకు అంత సంతోషం అనిపించింది. నా మీద నాకు గర్వం రాలేదు, వాళ్ళు చెప్తుంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం వేసిందో నేను చెప్పలేను. సో కాబట్టి అలా చక్కగా మీరు ఎవరైనా చెప్పడానికి ముందుకు వచ్చినా సంతోషమే. లేదు, రేపు చక్కగా బ్రేక్ తీసుకొని హ్యాపీగా అందరూ రివిజన్ చేసుకుంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్ ఫర్ మీ. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా జీవితానికి అన్వయించుకోండి. కథలు ఉత్తగా కథల్లాగా తీసుకుంటే ఏం లాభం లేదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం డిస్టార్టెడ్ కథలు కూడా. దానవీర శూరకాండలో చూసాం, తప్పులు చూపిస్తున్నట్టు కథలు ఎన్నో చూసాం మనం. కాబట్టి సరైనటువంటి పద్ధతిలో నేర్చుకుంటున్నాము, గొప్ప కథలు నేర్చుకుంటున్నాము. ప్రతి కథకు ఒక వేదం, వేదంలో చెప్పిన ఒక పాయింట్ దానికి ఒక కథ, వేదంలో చెప్పిన ఒక పాయింట్ దానికి ఒక కథ. ఇంతకంటే గొప్పగా ఏముంది ఇంకా చెప్పండి ఒకసారి. అంటే వేదవ్యాసుడిని ఎంత మనం పూజించాలో చెప్పండి. వ్యాస పౌర్ణిమ నాడు ఈసారి వేదవ్యాసుడికి ఘనంగా చేయాలి, నివాళులు అర్పించండి గుండె నిండా. ఎందుకంటే ఆయన వేదం అర్థం కాదు, వేదం దానికి సమానమైనటువంటి ఒక కథ, వేదంలో ఒక పాయింట్ దానికి సమానమైన కథ, వేదంలో ఒక పాయింట్ సమానం. ధర్మార్థ కామ మోక్షాలకి కావలసినటువంటి ప్రతి వస్తువు మహాభారతంలో ఉంది. మహాభారతంలో లేనిది ఇంకెక్కడా లేదు. మహాభారతంలో ఉన్నటువంటివే అన్ని చోట్ల కూడా కొద్ది కొద్దిగా ఉంటాయి అంతే. భగవద్గీత కూడా మహాభారతంలో చిన్న పోర్షన్ అంతే. విష్ణు సహస్రనామం చిన్న పోర్షన్, సనత్ సుజాతీయం చిన్న పోర్షన్, విదురనీతులు చిన్న పోర్షన్, యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు, నల చరిత్ర, యయాతి చరిత్ర, దుష్యంత చరిత్ర, విరాట పర్వంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ కథలు. సో కీచకుడు వాళ్ళది అది ఎంత బాగుంది అసలు. అంటే ఇవన్నీ ఏంటంటే మనం అసలు మహాభారతం కంటే గొప్ప గ్రంథం లేనే లేదు. ఇక
ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలలోకి పెద్దది, భారవంతమైనది, మహత్తు కలిగినటువంటిది. సో కాబట్టి ఇది చదువుకుని దీన్ని మనం జీవితంలో అన్వయించుకుంటామని ఆశిద్దాం. ఏమీ ప్రశ్న లేకపోతే ముగించుకుందాం 30 సెకండ్స్లో. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా భగవంతుడు ఆలోచించగలిగేటటువంటి బుద్ధిని, ఆలోచించగలిగే సమయాన్ని ఇస్తాడని, అందరూ కూడా సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటారని, అనవసరమైనటువంటి విషయాలకు వీలైనంత దూరంగా ఉంటారని, చెడు మాటలు, చాడీలు, తప్పుడు మాటలు, తప్పుడు పనులు వీటన్నిటికీ దూరంగా ఉంటారని, అనవసరమైన విషయాల్లో వేలు పెట్టారని, అనవసరమైన ఫంక్షన్స్కి వెళ్ళారని, భగవంతుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని పునశ్చరణ చేసుకుంటారని, ఆ శక్తి అందరికీ భగవంతుడు కల్పించాలని నా ఆశ. ఎప్పుడూ భగవంతుడు బొమ్మ చేయడని నమ్మకంతో ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ